హాయ్ హలో అందరికి నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఏ డిఎస్సి క్లాసెస్. మనకి సోషల్ మెథడాలజీలో భాగంగా ఒకసారి చూడండి ఏమేమి ఫస్ట్ ఇంట్లో నేర్చుకుంటామంటే సాంఘిక శాస్త్రం, దానికి ఆవిర్భావం 1916లో ఏం జరిగింది, 34లో ఇంట్రడక్షన్ అనేది చూస్తాము. అలాగే ముఖ్యమైన నిర్వచనాలు, ఈ నిర్వచనాలు చూడండి ఒకసారి. వెస్లీది కానీ, జేమ్స్ హెమ్మింగ్ కానీ, మైకిల్ కానీ, బఫెట్ కానీ, తర్వాత స్వభావం మరియు పరిధి గురించి, ఓకేనా. తర్వాత సామాజిక శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం అంటే ఏమి, కమిటీలు, సిఫారసుల గురించి మనము నీట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ యూనిట్ చూడండి ఒకసారి. సోషల్ మెథడాలజీలో భాగంగా ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ చూసుకున్నాం మనము, ఓకేనా. సిలబస్లో భాగంగా చూడండి, సాంఘిక శాస్త్రం, దాని యొక్క స్వభావం పరిధి, ఆశయాలు లక్ష్యాల విలువలు, సాంఘిక శాస్త్ర బోధనా మాధ్యమాలు విధానాలు, సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు, బోధనా రచన, తర్వాత విద్యా సాధక నికష మరియు నిర్వహణ విశ్లేషణ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్రం, సామాజిక వనరుల వినియోగం, విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రం, పాఠ్య విషయ ప్రణాళిక, పరిపుష్టి గురించి చెప్పుకుంటే ఈ సోషల్ మెథడాలజీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మనము ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా. సాంఘిక శాస్త్రం స్వభావం, దాని యొక్క పరిధి ఒకసారి చూద్దాము ఒకసారి, ఓకేనా. చూడండి, ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చాడు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఇక్కడ వస్తాయి, చూద్దాం ఒకసారి, ఓకేనా. భారతదేశం ఒక వ్యవసాయిక ప్రాధాన్యం ఉన్న దేశం, కరెక్ట్ కదా. మన భారతదేశం అనేది వ్యవసాయ ప్రాధాన్యత ఉన్న దేశం అన్నమాట. మన దేశ భౌగోళిక స్వరూపం స్వాభావిక మండలాల వైవిధ్యం కలిగి బహుళ రీతిల్లో జనజీవనం అనేది కొనసాగుతుంది, కరెక్ట్ కదా. మన దేశం అనేది భౌగోళిక స్వరూపం స్వాభావిక మండలాలు అనేది వైవిధ్యం అనేది కలిగి ఉంది, బహుళ రీతిలో జనజీవనం అనేది కొనసాగుతుంది అనమాట. మన దేశంలో కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో విల్లసిల్లిన నాగరికతా కేంద్రాలలాగా నాగరికతా కేంద్రాలు పరిడివిల్లినాయంటున్నాడు. ఖచ్చితంగా మన దేశంలో కూడా ఎన్నో నాగరికతలు అనేవి ఉన్నాయన్నమాట, ఓకేనా. చూడండి, అతి ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక సాంకేతిక కంప్యూటర్ యుగం వరకు చార్లెస్ డార్విన్ గారి యొక్క జీవ పరిణామ సిద్ధాంతం ఇంపార్టెంట్. జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు జీవన విధానం నూతన రూపురేఖలు సంతరించుకుంటూ అనడంలో ఎలాంటి సంశయం లేదంటున్నాడు. ఎస్, కరెక్టే. చూడండి, ఇలాంటి భౌగోళిక వారసత్వం ఉన్న మనకు మన యొక్క చూడండి, మనం నివసిస్తున్న భూగోళం, దానిపై నిరంతర అన్వేషణలో సుఖమయ జీవనం కొనసాగించాలంటే మానవుడు తన యొక్క ప్రగతికి మానవుడు తన యొక్క ప్రగతికి భూగోళాన్ని, దాని ఏర్పడ్డ సహజ వనరులు వినియోగించుకొని ఎన్నో విధాల ప్రయోజనం అనేది పొందుతాడనమాట. అంతటితో తృప్తి చెందకుండా ఇంకా ప్రయోజనం పొందాలంటే ఇంకా ప్రయోజనం పొందాలనే తపనతో ధరిత్రి అంటే ఎర్త్ మాపై వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగాలు, పరిశోధనలు, అన్వేషణలు అనేవి చేస్తూ పర్యావరణాన్ని విస్తృతం చేస్తున్నారు అనమాట. తన యొక్క మనుగడతో పాటు ఇతరుల మనుగడను కూడా ప్రమాద గంటికలు అనేవి మోగించడం అనేది మన వాళ్ళు భారీగా చేస్తున్నారు అనమాట. ఈ లక్ష్యాలు చూడండి ఒకసారి, ఏముందో ఒకసారి. మానవాళి మనుగడకు సాంఘిక శాస్త్రం ఏ విధంగా తోడ్పడుతుందని తెలుసుకుంటాం. దాని ద్వారా బాలలను బాలల యొక్క బాధ్యత గల బాలలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ఎలా, అంతేకాకుండా సాంఘిక శాస్త్రం యొక్క పరిసరాల విజ్ఞానం EVS1 ఎలా ఆవిర్భించింది, దాని స్వభావం ఏమిటి, దాని పరిధి ఏమిటి, ఇతర సాంఘిక సామాజిక శాస్త్రాలకు సంబంధం ఏమిటి, ఈ యూనిట్లో మనము నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాల దృష్ట్యా విద్యార్థులకు కావలసిన పూర్తి భావనను తెలియజేయడం ఈ యూనిట్ యొక్క లక్ష్యం అంటున్నాడు. ప్రాథమిక తరగతిలో సాంఘిక భావనల ఆధారంగా పరిసరాల గురించి తెలపడం, తగిన నిర్వచనాల ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించడం కూడా నేర్చుకుంటాం. దీని యొక్క స్వభావం చూడండి ఒకసారి, ఓకేనా. పరిసరం పరిసరం ద్వారా విద్యార్థి శిశువు తన ఉనికిని ఎలా కాపాడుకుంటాడు, ఆ పరిసరం ఏ ఏ విధాలుగా అతని అందుబాటులో ఉంది, దాని ద్వారా తను ఎలా ఇంకా ముందుకు సాగిపోతాడు అనే విషయాలను సరళమైన సరైన రీతిలో అర్థం చేసుకుంటాడు అనమాట. ఈ పరిసరం సమాజాల గురించి తెలుసుకొని తాను కూడా అందులో భాగమని, దానిని కాపాడవలసిన అవసరం ఉందని, అదేవిధంగా పరిసరాల విజ్ఞానం ఒకటి సాంఘిక శాస్త్రం గురించి తెలుపుతుందని ఈ యూనిట్ ద్వారా మనము తెలియజేసుకుంటాం అనమాట. పరిధి అంటే ఏం చూడండి ఒకసారి. మానవ పుట్టుకకు పూర్వం నుంచే సాంఘిక అంశాలు ఇది ఫలానా అని తెలియజేస్తుంది నీట్గా. పుట్టుక నుంచి గిట్టే వరకు హోమ్ టు టూమ్ సజీవం ఉంటుందని, ఎన్ని తరాలు మారినా పర్యావరణం, భౌగోళిక చరిత్ర అంశాలు నిరంతరం కొనసాగే ప్రక్రియని. కాబట్టి సాంఘిక శాస్త్రం, పరిసరాల విజ్ఞాన శాస్త్రం ఒకటి, దాని యొక్క పరిధి అనేది తెలియజేయడం అనేది మనకి పాక్షికమేనని, సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రాల అంతర్భాగాల నుంచి సూక్ష్మీకరించబడిన పరిసరాల విజ్ఞానం కూడా అలాంటిదేనని, చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉందని తెలియజేయడంలో ఈ యూనిట్ యొక్క మరొక లక్ష్యంగా చెప్తున్నారనమాట. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం అభ్యాసం అధ్యయనాల ఆవశ్యకత అంటే ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి,
మనము ఈ యూనిట్‌లో దీంతో పాటు మనము ఏది చెప్పాలి సార్? ఇంకా ఏది చెప్పాలంటే డ్రాఫ్ట్ కాపీ కూడా మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? 2 చేసుకుంటే నీట్‌గా మనకి ఈ సోషల్ మెథడాలజీ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. సాంఘిక శాస్త్రం అభ్యాసం అధ్యయనాల ఆవశ్యకత చూడండి. సాంఘిక శాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడింది. కరెక్టే కదా? సాంఘిక శాస్త్రం అనేది ప్రకృతిలో అనేక అంశాలు సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడింది. ఇలాంటి సజీవ నిర్జీవ అంశాల నుంచి మేలైన మెరుగైన కొన్ని అంశాలను జతచేసి సామాజిక సామాజిక సాంఘిక అంశాలుగా రూపొందించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రకృతి ఒడిలో లభించే ప్రతి అంశం విశిష్టమైంది. దానిని ఉపయోగించడంలో మానవుని మేధస్సు ఎలా జోడిస్తే అలాంటి ఫలితాలు అందిస్తుందని. కాబట్టి బాలబాలికలకు సాంఘిక శాస్త్రం సాంఘిక అంశాల పట్ల యువతి యువకులకు సామాజిక అంశాల పట్ల నిబద్ధత నిజాయితీతో జీవించాలని ఈ యూనిట్ అనేది తెలియజేస్తుంది అంటున్నాడు. సాంఘిక శాస్త్రం జైవిక సాంఘిక సాంఘిక పరిసరాల గురించి వాటిని తగిన ప్రగతికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో కూడా ఇది వివరిస్తుంది అంటున్నాడు. ఈ సాంఘిక శాస్త్రం అనేది చూడండి ఈ ఈవీఎస్ 1 గురించి ప్రస్తావిస్తూ ఇందులోని ప్రతి విభాగం అనేది మనకి ముఖ్యమైనదిగా భావిస్తూ భౌగోళిక, రాజకీయ, చారిత్రక అంశాలైన నైతిక విలువలు, సాంఘిక, ధార్మిక అంశాలు బోధించినప్పటికీ భాషేతర సామాజిక అంశాల్లో సామాజిక శాస్త్రాల సహకారాన్ని కోరుతూనే తన వంతు సహకారాన్ని అవసరాన్ని బట్టి ఇస్తుందన్నమాట. మన సాంఘిక శాస్త్రం గురించి ఇదంతా ఇంట్రడక్షనే ఇంకా ఉందన్నమాట మనకి. కాబట్టి సాంఘిక శాస్త్రం ఒక సమస్య అంశంగా మరియు దాని యొక్క అవసరాన్ని బట్టి విలీన అంశం కూడా సరళత్వాన్ని కలిగి ఉంటుందని తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి స్వీయ మూల్యాంకనం అంటే ఏం సార్ అంటే ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి మనం. పాఠ్యాంశ అభ్యాసం పాఠ్యాంశ అభ్యాసం అనంతరం విద్యార్థుల యొక్క ప్రగతిని పరీక్షించుకోవడానికి స్వీయ మూల్యాంకనం లేదా నిర్ధారిత విధానంలో ప్రశ్నలు పొందుపరచడం అనేది ఈజీగా జరుగుతుంది. సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఓకేనా? భారత ఖండం అంటే భారత ఉపఖండం అనేది ప్రకృతి వనరులకు నిలయమైనందువలన అటువంటి సంపదలను దోచుకోవడానికి అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్, మన భారతదేశంలో అనేక రకంగా వనరులు ఉన్నాయి ప్రకృతిలో. వాటిని దోచుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది వస్తున్నారనమాట. చివరకు భారత భూభాగంపై పాశ్చాత్యులైన తురుస్కులు, పారసీకులు, యూరోపియన్లు, ఇతర ఖండాలలోని వారు కూడా దండయాత్రలు చేసి మన యొక్క జీవనోపాధి నిమిత్తం, వ్యాపార నిమిత్తం వచ్చి మన యొక్క అలసత్వాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చివరకు అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? నాటి నుంచి నేటి వరకు భారత ఉపఖండం అటు ప్రకృతి బీభత్సాలను ఇటు విదేశీయులను అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ఉపఖండం అనేది అటు ప్రకృతి విభసాలకు ఇటు విదేశీయుల యొక్క గుత్తాధిపత్య పోకడలకు గురై బాధలను భరించే వేదికగా మన భారతదేశం మారిందంటున్నాడు. ఈ మానవ సమాజం ఏర్పాటు ఉనికిని స్థిరత్వానికి అనేక పోరాటాలు చేస్తూ మానవత్వాన్ని పణంగా పెట్టి కొందరు ఎన్నో అరాచకాలు కూడా సృష్టిస్తున్నారనమాట. ఈ పరిసరాల విజ్ఞానం మన పట్ల విద్యార్థులకు తగిన అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న అనేక ప్రకృతి వనరులను, సామాజిక సంపదలను విద్యార్థులకు పరిశీలించాం. దీని ద్వారా వనరులు ఎలా తరిగిపోతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని ఎవరు నియంత్రించగలరు, అవసరమైతే తన వంతు ఏమైనా చేయాలా అనే ప్రశ్నలకు పరిసరాల విజ్ఞానం అనేది 1 అనేది ఆధారంగా చేసుకోవాలంటున్నాడు. ముఖ్యంగా ఈ కింది అంశాలను విద్యార్థులు అలవర్చుకునే విధంగా మనం ప్రోత్సహించాలంటున్నాడు. ఏమి? పరిసరాల గురించి పరిశీలన లేదా తెలుసుకోవడం, పరిసరాల ద్వారా అభ్యాసం, లోతుగా అధ్యయనం అనేది నేర్చుకోవాలి, పరిసరాల పరిరక్షణ అనేది చేయడం అనేది విద్యార్థులకు మెయిన్గా ఇవి తెలియజేయాలంటున్నారు. పర్యావరణను పరిరక్షణ అభివృద్ధి చేయడం అంటే చూడండి సరే, పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి పరచడం అంటే ఏమి? వనరులను దుర్వినియోగపరిచే వారికి తగిన విధంగా సూచనలు ఇస్తూ దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పాలన్నమాట. నీటి వినియోగం, విద్యుత్ వినియోగం, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పశుపక్షాదుల పట్ల దయ, ఆపదలో ఉన్న వారి పట్ల ఆదరణ మొదలైన అంశాలను దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, చరిత్ర, భౌగోళిక అంశాలను పరీక్షించడానికి, వారసత్వ సంపదను కాపాడడం, ఆచార వ్యవహారాల పట్ల అభినందనలు, అభిరుచులు పెంపొందించేదిగా పరిసరాల విజ్ఞానం తోడ్పడాలంటారు. కరెక్ట్ కదా? మన యొక్క వనరులను దుర్వినియోగపరిచే వారికి తగిన విధంగా సూచనలు ఇస్తూ ఈ దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలను మనం చెప్పాలన్నమాట. నీటి వినియోగం కానీ, విద్యుత్ వినియోగము, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పశుపక్షాదాల పట్ల దయ, అదేవిధంగా ఆపదలో ఉన్న వారి పట్ల
ఆదరణ మొదలైన అంశాలతో పాటు దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, చరిత్ర, భౌగోళిక అంశాలు పరీక్షించడానికి ఈ వారసత్వ సంపదను కాపాడాలి. ఆచార వ్యవహారాల పట్ల అభినందనలు, అభిరుచులు కూడా పెంపొందించే విధంగా దోహదపడాలి అంటున్నాడు. నెక్స్ట్ చూడండి. ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థుల్లో మంచి విలువలు కలిగించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క సంస్కృతి, వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా ఫ్రెండ్స్ చెప్పండి? ఖచ్చితంగా ఉందన్నమాట. దీనినే పారిశొచ్చుడి పరిపోషిత వికాసాభివృద్ధి అని కూడా అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, పారిపోషిత వికాసాభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా మనకి, తెలుసా మీకు అందరికీ? ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఆ 17కి మన దగ్గర కోడ్ కూడా ఉన్నాయి. అవి చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించడానికి బాటలు వేస్తూనే సహజ వనరులను దుర్వినియోగపరుస్తున్నాం అనమాట. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతూనే ఉంది. కానీ ఈ సహజ వనరులు మనము దుర్వినియోగపరుస్తున్నాం అనమాట. ఈ పరిస్థితికి ఇంకా ఇలాగే కొనసాగితే భూగోళంపై వస్తుజాలం కానీ జీవజాలం అనేది కనుమరుగైపోతాయి అంటున్నాడు. నెక్స్ట్ చూడండి. అందుకే ప్రకృతి వనరులు పరిరక్షణ అనే ఈ గురుతర బాధ్యతలను విద్యారంగం తన యొక్క భుజస్కంధాలపై వేసుకుంది. ఈ ప్రకృతి వనరుల పరిరక్షణ గురించి, ఈ దాని యొక్క బాధ్యత గురించి మన యొక్క విద్యారంగం అనేది తన యొక్క భుజస్కంధాలపై వేసుకుంది అనమాట. నాణ్యమైన విద్యను అందించడానికి, అన్ని విషయాలను పూర్తి స్థాయిలో బోధించడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉందని చెప్తున్నాడు. పాశ్చాత్య పోకడలను విలువలు మరిచిన మానవులకు తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుకుంటున్న చందంగా భూగోళంపై అనేక ప్రయోగాలు, జనజీవన స్రవంతికి దగ్గరలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తూ పర్యావరణాన్ని మృత్యు ద్వారాలకు నీళ్ళగా మారుస్తున్నారు. కరెక్ట్ కదా? దీనివల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉందన్నమాట. ప్రకృతిలో జలావరణం ప్రకృతిలోని జలావరణం, జీవావరణం, వాతావరణాల్లో కాలుష్యపు కోరకాలు పంపిస్తున్నామన్నమాట. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కానీ, విషతుల్యమైన రసాయనాలు, విషవాయువులు మనం ఉపయోగించే పరికరాల్లో కూడా విడుస్తున్నాం. మనం వాడుతున్న వాటిలో కూడా ఇవన్నీ చేస్తున్నాం ఉంటాయి. ఇలాంటి పరిసరాలు ఎలా జీవితాన్ని నాశనం చేస్తాయో ఒకసారి ఊహించండి అంటున్నాడు. ఫలితంగా ఈ పర్యావసనం అగమ్య గోచారం అంటున్నాడు. ఓకేనా? ఇది మనకి ఇట్స్ నాట్ కరెక్ట్ అని మనకి అందరికీ తెలుసు అనమాట. నేటి బోధనాంశాలు కూడా వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి తగిన విధంగా లేదా సమాజంలోని అందరి యొక్క ప్రయోజనాన్ని కాచించే శాస్త్రీయ విధానంలో ఉండటం లేదు. ప్రజెంట్ బోధించే అంశాలు కూడా వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి లేదు అని చెప్తున్నాను అనమాట. కొన్ని అంశాలు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ మానవ సంబంధాలను పెంపొందించే సాంఘిక అంశాలను బోధించడానికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం లేదంటున్నాడు. కొన్ని అంశాలు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ మానవ సంబంధాలను పెంపొందించే సాంఘిక అంశాలను బోధించడానికి దీంతో ప్రాధాన్యత అనేది లేదంటున్నాడు. ప్రముఖ విద్యావేత్త మఫట్ గారి యొక్క అభిప్రాయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఇక్కడ నుంచి మనము ఇంపార్టెంట్ ఏవే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో ఎగ్జాంపుల్కి ఏమంటున్నాడు, గణితం, రసాయనాల్లో మంచి దిట్టుగా రూపొందించగలడేమో కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరసమైన అవగాహన దృక్పథం లేకపోతే అతను సమాజంలో మనుగడ సాగించడం అనేది కష్టం. అంటే ఇతరులతో కూడా మంచి స్నేహ సంబంధాలు పెంచుకోవాలి. లేకపోతే ఇతరుల పట్ల అతనికి అవగాహన రాహిత్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి విద్యారంగంలో అన్ని అంశాలు అంటే భాషలు, భాషేతర అంశాలు, సహపాఠ్య అంశాలు తగు పాలలో బోధించాలి అంటున్నాడు. మన మఫెట్ ఏం చెప్తున్నాడంటే, మనకి మఫెట్ గారు ఒక వ్యక్తి ఒక శాస్త్రంలో ఒక శాస్త్రంలో అవగాహన అంటే ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అని ఇచ్చాడట. గణితంలో అవగాహన దృక్పథం లేకపోతే గణితం లేదా రసాయన శాస్త్రంలో మంచి దిట్టుగా రూపొందించగలడేమో కానీ అతనికి తన తోటి వ్యక్తులతో లేదా తోటి విద్యార్థుల పట్ల ఒక సరసైన అవగాహన దృక్పథం లేకపోతే అతను ఆ సమాజంలో మనుగడ సాగించడం అనేది కష్టం అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి. అప్పుడే విద్యార్థికి పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క సమాజంలో వ్యక్తుల మధ్య సత్సంబంధాలను పెంపొందించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది అనమాట. ఈ అంశాలను అర్థవంతంగా, వేగవంతంగా నేర్పించాల్సిన గురుతర బాధ్యత అనేది విద్యారంగం పైనే ఉందంటున్నాడు. మనము మన సమాజంలోని వ్యక్తులకు మధ్య సత్సంబంధాలను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఖచ్చితంగా ఉందన్నమాట. ఈ అంశాలను అర్థవంతంగా, వేగవంతంగా నేర్పించాల్సిన గురుతర బాధ్యత దేనిపైన ఉందంటే విద్యారంగం పైన ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన విద్యా వ్యవస్థలో అనాదిగా సామాజిక అంశాలను ప్రభావితం చేసే భౌగోళిక అంశాలను
అదేవిధంగా సహజ వనరులను సద్వినియోగపరుచుకునే విధానాన్ని తెలిపే అంశాలను విద్యా ప్రణాళికలో పూర్తి స్థాయిలో పొందుపరచడం అనేది లేదనమాట. ఓకేనా? అలాగే వాటిని పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు కూడా సంపూర్ణంగా బోధించడం అనేది జరగడం లేదు. పాఠశాల నుంచి మనకి కళాశాల స్థాయి వరకు కూడా చేయలేదన్నమాట, బోధించలేదు సరిగ్గా. సామాజిక అంశాలు దాని యొక్క ప్రాధాన్యత చూడండి. సమాజం, సంఘం అంటే ఏమిటి, సామాజిక అంశాలు అంటే ఏమి, అవి ఎందుకు బోధించాలి, ఏ విధంగా బోధించాలి, ఓకేనా? ఒకసారి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడండి, పై అంశాలు వాటి యొక్క ప్రాధాన్యతను గ్రహించాలంటే మనకు మరింత సమాచారం అనేది అవసరం అంటున్నాడు. 19వ శతాబ్దం చివరి దశకం వరకు ప్రపంచ దేశాల్లోని మేధావి వర్గాలు సామాజిక అంశాలు విద్యార్థులు ఎలా బోధించాలనే విషయంపై దృష్టి సారించలేదు. పని చెప్పిన ప్రతి ప్రాధాన్యతను గ్రహించాలంటే మనకు మరింత సమాచారం అవసరం అంటున్నాడు. 19వ శతాబ్దం చివరి దశకం వరకు ప్రపంచ దేశాల్లోని మేధావి వర్గాలు సామాజిక అంశాలు విద్యార్థులకు ఎలా బోధించాలి, ప్రపంచంలోని మేధావి వర్గాలు అనేది సామాజిక అంశాలను విద్యార్థులకు ఎలా బోధించాలనే విషయంపై దృష్టి సారించలేదన్నమాట. అందుకే అప్పటి నుంచి వారి ఆలోచనలో సమాజానికి ఉపయోగపడే రీతిలో మానవుల యొక్క ఆలోచనలను పురికొల్పాలనే ఆవశ్యకతతో ఎదురైందనమాట. మానవుల్లోని స్వార్థ చింతన, వినాశకార ఉపద్రవకర ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఈ భూగోళంపై జీవించే మానవ జాతితో పాటు ఇతర జీవజాలం, అదేవిధంగా భౌతిక వనరుల పరిరక్షణ పట్ల ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా లేకుండా పోతున్నాయి అంటున్నారు. నెక్స్ట్ చూడండి, ఈ మానవ మనుగడకు ఊపిరి పోసే అనేక అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, పాఠశాల స్థాయిలో ఒకే శాస్త్రంలో వివిధ అంశాలను వివిధ భాగాలుగా చేసి పూర్తి స్థాయిలో బోధన అనేది కొనసాగుతుంది. గణితము, పరిసరాల విజ్ఞానం, సామాన్య శాస్త్రాలు. ఎగ్జాంపుల్ గణితం, రేఖాగణితం, క్షేత్రగణితం, ఆల్జిబ్రా, బీజీయ సమాసాలు. ఇతర సామాన్య శాస్త్రాల్లోని భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలు పూర్తి స్థాయిలో బోధిస్తున్నారు. కానీ సాంఘిక శాస్త్రంలోని భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రాలు అనేది పూర్తి స్థాయిలో ఒకే బోధనాంశంగా ఆనాడు బోధించడం అనేది జరగలేదంటున్నాడు. మన యొక్క సోషల్ని సరిగ్గా బోధించలేదని చెప్తున్నాడు అనమాట. వీటిలోని 1 లేదా 2 అంశాలను ఐచ్ఛికాలుగా బోధించారనమాట. ఒక విషయం నేర్చుకుంటే మరొక సాంఘిక అంశం నేర్చుకునే వీలు లేక పాక్షికంగా అభ్యాసం అనేది జరిగేదన్నమాట. దీనివల్ల భాషేతర విషయాలైన గణితం, సామాన్య శాస్త్రాలకు పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. కానీ సాంఘిక శాస్త్ర బోధన అనేది పాక్షికంగా మాత్రమే కొనసాగుతుంది. అందువల్ల బాలబాలికలకు కావలసిన సాంఘిక శాస్త్ర అభ్యసన అంశాలకు పూర్తి స్థాయి యొక్క క్రమశిక్షణాయుత విలువలతో కూడిన బోధన అనేది మనకి కొనసాగడం లేదని తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇంతవరకు మనకి ఇంట్రడక్షన్ పైన చెప్పుకున్నవన్నీ మనకి జస్ట్ పరిచయం మాత్రమే. మనకి సోషల్ శాస్త్రం, సాంఘిక శాస్త్రం పైన ఒక అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ నుంచి చెప్పేవన్నీ మన డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పారాగ్రాఫ్ నుంచి. ఓకేనా? చూడండి, మన దేశంలో స్వతంత్రానికి పూర్వం పై విధానం అమల్లో ఉన్న కాలంలో కొన్ని దేశాలలో సాంఘిక శాస్త్ర అభిమానులు, మేధావులంతా ఒక సమాలోచనకు రావడం జరిగిందనమాట. చూడండి ఏం చేశారంటే, క్రీస్తు శకం 1916-17 మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు నిర్వహించబడి పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని, పాఠ్యాంశ రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనేది తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1916-17 మధ్య కాలంలో ఎక్కడ? అమెరికాలోని చికాగో నగరంలో సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు అనేది నిర్వహించాడనమాట. పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని, పాఠ్యాంశాల రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. క్రమక్రమంగా ఈ వాదన ప్రపంచంలోని అనేక దేశాలకు పాకిందనమాట. మన దేశంలో చూడండి, క్రీస్తు శకం 1937 గాంధీ గారు ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానం అమలు సందర్భంలో దీన్ని ప్రతిపాదించారు. చాలా చాలా ఇంపార్టెంట్. 1937 గాంధీ గారు ఏం చేశారు? బేసిక్ విద్యా విధానాన్ని అమలు చేశారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 1952-53 మధ్య కాలంలో మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ అయిన శ్రీ లక్ష్మణ స్వామి మెదలియార్ గారి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఏది?
మాధ్యమిక కమిటీ అన్నమాట. ఓకేనా? చూడండి, విద్యా ప్రణాళికలో ఈ అంశాన్ని ముఖ్యంగా భావించి అమలుపరిచారనమాట. మన విద్యా ప్రణాళికలో ఈ సాంఘిక శాస్త్రం గురించి నీట్‌గా ప్రస్తావించాడనమాట. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో చూడి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవాలంటే తప్పనిసరిగా తన విధులను సక్రమంగా నిర్వర్తించాలి అంటున్నాడు. ఓకేనా? ఖచ్చితంగా వ్యక్తి ఏమంటున్నాడు? భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవాలంటే తప్పనిసరిగా తన విధులను సక్రమంగా నిర్వహించాలన్నమాట. అటువంటి విధి నిర్వహణతో పాటు సమాజ వివిధ పోకడలను తెలుసుకొని మెరుగైన జీవన విధానాన్ని కొనసాగించడానికి, అటువంటి సమాజంలో వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. కరెక్టే కదా! మన యొక్క విధి నిర్వహణతో పాటు సమాజ వివిధ పోకడల గురించి తెలుసుకొని మెరుగైన జీవన విధానాన్ని కొనసాగించడానికి సమాజంలోని వివిధ అంశాలను అధ్యయనం చేయాలన్నమాట. ఓకేనా? ప్రతి విషయం స్వతహాగా నేర్చుకునే నేర్పు అనేది అందరికీ ఉండకపోవచ్చు. కరెక్టే కదా! అందరూ ప్రతి విషయాన్ని ఓర్పుగా నేర్చుకుంటారంటే నేర్చుకోలేరనమాట. ఉన్నదాన్ని సరైన రీతిలో ఉపయోగించే తీరు అనేది తెలియకపోవచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న దాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించే తీరు తెలియకపోవచ్చు. అందుకే సాంఘిక శాస్త్ర అధ్యయనానికి ఒక సామాజిక సంస్థ అనేది ఎంతగానో అవసరం ఉంది. ఓకేనా? అటువంటి సంస్థలో పనిచేసేవారు వివిధ రంగాల్లో ప్రావీణ్యత ఉన్నవారై ఉంటారనమాట. ఉండాలి అంటున్నాడు. అదే మన విద్యా సంస్థలో అధ్యాపకులు కాబట్టి మన విద్యా సంస్థలో అధ్యాపకులు ఉంటారు. కాబట్టి సమాజం, విద్య ఒకదానికొకటి పరిపూరకాలు అంటున్నాడు. సమాజం, విద్య అనేది ఒకదానికొకటి పరిపూరకాలన్నమాట. సాంఘిక అధ్యయనం ద్వారా బాలబాలికలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది దాని ద్వారా ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చనమాట మనము. ఈ సాంఘిక శాస్త్రం ఆవిర్భావం చూడండి. ఈ సాంఘిక శాస్త్రం ఆవిర్భావం ఆరిజిన్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, చూడండి ఫ్రెండ్స్, క్రీస్తు శకం 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో సాంఘిక శాస్త్రం అనే భావనను రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని తెలుసుకున్నాం. చెప్పుకున్నాం అనమాట. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలలో చాలా చోట్ల విజ్ఞాన సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాల్లో ఈ విజ్ఞాన సాంకేతిక రంగంలో ఎంతో ప్రగతి అనేది వచ్చింది. తత్ఫలితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం, వాటి పరిష్కారం కోసం మేధావి వర్గం, సామాజిక సేవా తత్పరత ఉన్నవారు విశేష కృషి చేశారనమాట. తత్ఫలితంగా విద్యార్థులు కూడా సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కరించిన స్థాయికి తగిన మార్గదర్శకం ఇచ్చి వారిని బాధ్యతా పౌరులుగా తయారు చేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఏమంటున్నాడు? దాని ద్వారా విద్యార్థుల్లో కూడా వాళ్ళ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కరించిన స్థాయికి తగిన మార్గదర్శకం అనేది ఇచ్చి వారికి ఉన్న బాధ్యతను వారిని మంచి బాధ్యతా పౌరులుగా మనం తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనమాట. చూడండి, ఒక వ్యక్తి తన సమస్య పరిష్కారం దశలో వేరొకరి సహాయం పొందడం, తన యొక్క ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మంచి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకుంటాడు. అందుకే సాంఘిక శాస్త్రం మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని, మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం అని భావన కూడా కలుగుతుంది. ఈడ ఇంపార్టెంట్ మనకి ఏమంటున్నాడంటే సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని, లేదంటే మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రం అని భావన కలుగుతుందని కూడా చెప్పవచ్చు అంటున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్రీస్తు శకం 1937లో చూడండి, గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విధానం మీకు ఇప్పుడు వచ్చేసింది. 1937లో గాంధీజీ ప్రవేశపెట్టింది బేసిక్ విద్యా విధానం అనమాట. సాంప్రదాయక విద్యా బోధనలో కొంత మార్పు అనేది తెచ్చిందనమాట. చూడండి ఒకసారి, బాల్యం నుంచి విద్యార్థులతో పని పట్ల గౌరవ భావం, ఆర్థిక స్వావలంబనను కలిగించే ఉత్పత్తి ఆధారిత విద్యకు అధిక ప్రాధాన్యం అనేది ఇచ్చారనమాట. బాల్యం నుంచి విద్యార్థుల్లో పని పట్ల గౌరవాన్ని, అదేవిధంగా ఆర్థిక స్వావలంబనకు కలిగించే ఒక ఉత్పత్తి ఆధారిత విద్యను అధిక ప్రాధాన్యత మన గాంధీ గారు ఇచ్చారనమాట. అంతేకాకుండా స్వతంత్ర అనంతరం ప్రణాళికాబద్ధమైన విద్యాభివృద్ధిని సాధించడం, కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల మౌలిక వసతుల కల్పనకు 1952లో సెకండరీ విద్య లేదా మాధ్యమిక విద్యా సంఘం తన యొక్క నివేదికలో లక్ష్మణస్వామి మొదలైన ఉన్నారు కదా, తన యొక్క నివేదికలో విద్యాలయాలలో మాతృభాషతో పాటు భాషేతర అంశాలను కూడా బోధించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1952లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధమైన విద్యాభివృద్ధిని సాధించడం అనేది ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలో మౌలిక వసతులు కావాల్సిన వాటిని అన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి 1952లో
సెకండరీ విద్య ఓకేనా మాధ్యమిక విద్యా సంఘం అనేది తన యొక్క నివేదికలో విద్యాలయాలలో మాతృభాషతో పాటు భాషేతర అంశాలు కూడా బోధించడానికి ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేశారనమాట. చూడండి ప్రాంతీయ తెలుగు ద్వితీయ భాష, ప్రాంతీయ తెలుగు ద్వితీయ భాష, హిందీ తృతీయ భాష, ఆంగ్లంగా ప్రాంతీయ భాష తెలుగు, ద్వితీయ భాష హిందీ, తృతీయ భాష ఆంగ్లంగా, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రాలుగా నిర్ధారణ అనేది జరిగిందనమాట. మన దేశంలో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా మనము చెప్పవచ్చు అనమాట. ఓకేనా ఈ లాంగ్వేజెస్ సంబంధించింది. తర్వాత ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ బిట్లే. తర్వాత ఏర్పాటు చేయబడ్డ కొఠారి కమిషన్ తన యొక్క నివేదికలో ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, భూగోళం, చరిత్ర, పౌరనీతి, రాజనీతి శాస్త్రం, ఆర్థిక అంశాల పట్ల పరిచయం, ఉన్నత మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని, విద్యార్థి జ్ఞాన సముపార్జనకు కుటుంబం నుంచి మొదలైన విశ్వజనీనమైన అంశాలను సృష్టింపజేయాలని తెలిపారు. మన కొఠారి కమిషన్ తన యొక్క నివేదికలు ఏం చేసింది? ప్రాథమికోన్నత స్థాయిలో పరిసరాల పట్ల, సాంఘిక అంశాల పట్ల అవగాహన, అదేవిధంగా భూగోళము, చరిత్ర, పౌరనీతి అంటే రాజనీతి శాస్త్రం, ఆర్థిక అంశాల పట్ల పరిచయం చేయడం, ఉన్నత లేదా మాధ్యమిక స్థాయిలో ఈ సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని మన ఏది చెప్పింది? కొఠారి కమిషన్ చెప్పింది అనమాట. విద్యార్థి జ్ఞాన సముపార్జనానికి కుటుంబం నుంచి మొదలై, అంటే విద్యార్థి జ్ఞాన సముపార్జన అనేది ఎక్కడ మొదలవ్వాలి? కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన అంశాలను సృష్టింపజేయాలని తెలిపాడనమాట. ఈ మానవుడు కుటుంబం నుంచి వివిధ స్థాయిలో ప్రగతి చట్టం అనేది చాలా 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ గా బిట్ అడిగేశారనమాట ఇది. ఓకేనా ఈ మానవుడు కుటుంబం నుంచి వివిధ స్థాయిల్లో ప్రగతి చట్టం అనేది ఈ అంశాల నుంచి ఈ ఆర్డర్ అనేది పెట్టమని చెప్పారు. ఇవన్నీ మనకి ఈజీనే, ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగారు, టెట్ లో వచ్చిందనమాట. ఓకేనా కుటుంబం ఫస్ట్ వచ్చి కుటుంబం, తర్వాత ఇరుగు పొరుగు వారు, తర్వాత గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ. ఓకేనా ఇది ఆర్డర్ వాజ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఒకటది కుటుంబం ఉంది, తర్వాత ఇరుగు పొరుగు వారు, 3 వచ్చిందన గ్రామము, 4 వచ్చిందన మనకేమి తాలూకా, 5 వచ్చిందన జిల్లా, 6 వచ్చి రాష్ట్రం, 7 వచ్చి జాతీయం, 8 వచ్చి అంతర్జాతీయం అనమాట. ఈ విస్తరణ సూచి చాలా చాలా ఇంపార్టెంట్. అది అడిగాడు అనమాట, ఆర్డర్ వైజ్ అడిగాడు జిగ్జాగ్ ఇచ్చి. ఓకేనా మరికొంత కాలానికి మారుతున్న సామాజిక మార్పులు వాటి పట్ల ప్రాథమికోన్నత స్థాయి బాలబాలికలకు ఉపయుక్తమైన రీతిలో ఈ సాంఘిక శాస్త్రంలోని భూగోళ శాస్త్రం, పౌరనీతి, చరిత్ర, అర్థశాస్త్ర సంబంధాలను సూక్ష్మీకరించి పరిసరాల విజ్ఞానం 1 and 2 తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, పరిరక్షణ అనే మౌలిక సూత్రాలను పరిగణలోకి తీసుకొని 1 నుంచి 5వ తరగతుల వరకు పరిసరాల విజ్ఞాన శాస్త్రం 1 అని, 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రాలను పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహించాలని 1976-77లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నిర్వహించిందనమాట. చాలా 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 ఇంపార్టెంట్. 1976-77లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన పెట్టు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏం చేసిందంటే మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమికోన్నత స్థాయిలో ఓకేనా ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏం చేసింది? ఈ బాలబాలికలకి ఈజీగా ఉండడం కోసం ఏం చేసింది? సాంఘిక శాస్త్రంలో ఉన్న అంశాలు ఏది? భూగోళ శాస్త్రం, పౌరనీతి, చరిత్ర, అర్థశాస్త్రం అందరినీ బాగా సూక్ష్మీకరణ చేసి పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 ఓకేనా ఈవీఎస్ 1, ఈవీఎస్ 2గా మనకి ఏ స్కూల్లో స్టార్ట్ చేసిందంటే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకి ప్రవేశపెట్టింది అనమాట. తర్వాత 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రాలను పరిశీలనాత్మకంగా కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన కమిటీ ఏదైనా అంటే మనకి ఏది పెట్టాలి? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఏ సంవత్సరం? దాని ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1976-77 సంవత్సరం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏమంటున్నాడు? ప్రకృతి పరిసరాల గురించి తెలుసుకోవడం, అభ్యసనాన్ని పటిష్టపరచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నాడు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ప్రకృతిని, పరిసరాలను బాగా అవగాహన చేసుకొని వాటి గురించి తెలుసుకొని అభ్యసనాన్ని బాగా నేర్చుకోవడం దీని యొక్క ఉద్దేశం అంటున్నాడు. నేటి మారుతున్న కాలాన్ని బట్టి సాంఘిక శాస్త్ర బోధనను ఓకేనా ప్రాథమికోన్నత స్థాయి వారికి బోధించడం ద్వారా దాని యొక్క పరిశీలన, దాని ద్వారా సమాజం పొందే సదుపాయాలు విద్యార్థి బాగా నేర్చుకోవడానికి పరిసరాల విజ్ఞానం వివిధ స్థాయిలో కృషి చేస్తుంది. కరెక్ట్ కదా? ప్రజెంట్ మారుతున్న కాలాన్ని బట్టి సాంఘిక శాస్త్ర బోధనను ప్రాథమికోన్నత స్థాయి వారికి బోధించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? దాని యొక్క పరిశీలన ఏ విధంగా ఉంది, దాని ద్వారా తన సమాజంలో పొందే సదుపాయాలు ఏవేవి విద్యార్థి ఈజీగా నేర్చుకుంటారు అనమాట. ఈ పరిసరాల విజ్ఞానం గురించి వివిధ స్థాయిలో కూడా
కృషి చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, పరిసరాల పరిరక్షణకై అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం రూపొందించే వివిధ కార్యక్రమాలను పాఠశాల స్థాయిలో కూడా రూపొందిస్తున్నాయి. చూడండి, ఈ అనేక సంస్థలు ఏం చేస్తున్నాయంటే పరిసరాల పరిరక్షణకై అనేక స్వచ్ఛంద సంస్థలు అనేది ప్రభుత్వ యంత్రాంగంలో రూపొందించే వివిధ కార్యక్రమాలను మన స్కూల్లో కూడా నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి ఒకసారి, పాఠశాలలో అభ్యసనాభివృద్ధి కార్యక్రమం క్లాప్స్ చూడనా, క్లాప్స్ అండ్ ఎల్ఈపి ద్వారా పరిసరాల పట్ల అవగాహన విద్యార్థులచే విద్యార్థులచే వివిధ కమిటీలు రూపకల్పన సేవా భావనను ప్రోత్సహిస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. పాఠశాల అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో క్లాప్ CLAPS క్లాప్స్ ఓకేనా, క్లాప్స్ అండ్ లీప్ దాని ద్వారా పరిసరాల ద్వారా అవగాహన విద్యార్థుల్లో వివిధ కమిటీలు రూపకల్పన సేవాభావం అనేది ప్రోత్సహిస్తుంది. రేపు పొద్దున క్వశ్చన్ ఏమడవచ్చు, పాఠశాల అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో పరిసరాల పట్ల అవగాహన విద్యార్థులకు పెంపొందించే వివిధ కమిటీల రూపకల్పన సేవాభావం అందిస్తుంది. ఏవి అంటే క్లాప్ అండ్ లీప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు నీటిని సరిగ్గా వినియోగించడం, వ్యర్థమైన నీరు మొక్కలకు చేరేటట్లు కాలువలు తవ్వడం, మొక్కల దత్తత, పరిసరాల యొక్క పరిశుభ్రత, కరెంటు వినియోగం మొదలైన అంశాలను మనం చిన్న తరగతుల వారికి తెలియజేయడానికి ఎంతో అవకాశం అనేది ఉంటుందంటున్నాడు. చూడి, ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, నీటిని సరిగ్గా వినియోగించడం కానీ, వ్యర్థమైన నీరు మొక్కలకు చేరేటట్లు, లేదంటే కాలువలు తవ్వడం, మొక్కల యొక్క దత్తత, పరిసరాల పరిశుభ్రత, కరెంటు వినియోగం మొదలైన అంశాలను మనము చిన్న తరగతుల్లోనే వాళ్ళకి తెలియజేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, 1-2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపకను టీచర్ హ్యాండ్ బుక్ ఆధారంగా ఓకేనా, టీచర్ హ్యాండ్ బుక్ ఆధారంగా వారి స్థాయికి తగిన రీతిలో రూపకల్పన చేసి ఓకేనా, వారి స్థాయికి తగిన విధంగా రూపకల్పన చేయడం ద్వారా 3 నుండి 5 తరగతుల వరకు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విషయాలను తక్కువ స్థాయిలో కుదింపజేసి అవగాహన కల్పించాలని బోధనాభ్యాసన ప్రక్రియలో పరిసరాన్ని ఒక ఆయుధంగా స్వీకరించి బాల్యంలోనే సత్ప్రవర్తలుగా కావలసిన హితబోధన దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉండాలని తెలిపారనమాట. చూడండి, 1-2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపక ద్వారా అంటే టీచర్ హ్యాండ్ బుక్ ద్వారా వారి స్థాయికి తగ్గట్టుగా మనము రూపకల్పన అనేది చేయాలన్నమాట. 3-5 తరగతుల వారికి పరిసరాల గురించి ఎక్కువ మనమైన ఇప్పుడు 3rd నుంచి 5th వరకు యూఎస్ చూసినామనుకో పరిసరాలకు సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ ఎక్కువ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్ర నిర్వచనాలు ఇంపార్టెంట్ మనకి చూద్దాం. సాంఘిక శాస్త్రం అనేది ఒక మహాసముద్రం లాంటిది అంటున్నాడు. దీని ఆరంభం కానీ అంతం కానీ వివరించవచ్చా మనము? వివరించడం. ఒక మహాసముద్రం యొక్క ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు అనమాట. సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞాన శాస్త్రం అనేది సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞానం ఒకటి అనేది గతిశీలమైన విషయం, డైనమిక్ ఆర్ ఎవర్ చేంజ్ అనమాట. అయినప్పటికీ మౌలికంగా వాటిలోని అంతరార్థం మాత్రం ఒకే రీతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా. ఈ సాంఘిక శాస్త్రాన్ని పరిసరాల విజ్ఞాన శాస్త్రాన్ని గురించి స్పష్టంగా చెప్పలేనప్పటికీ ఎందరో విషయ నిపుణులు తమ యొక్క అనుభవాలను నిర్వచనాల రూపంలో తెలియజేశారనమాట. అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం ఆవశ్యమైనప్పటికీ ముఖ్యమైన నిర్వచనాలు మనము కొన్ని నేర్చుకుందాం అంటున్నాడు. మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు అడిగారు అనమాట. ఈ సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రంలోని సాంఘిక శాస్త్ర అధ్యయనం అంటే పునర్వ్యవస్థ సమితి అనేది కమిషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ అసోసియేషన్ USA ఏం చెప్పిందంటే మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహన పెంపొందించే శాస్త్రంగా చెప్పారనమాట. మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన యొక్క అభ్యున్నతికి సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అంశాల పట్ల అవగాహన పెంపొందించే శాస్త్రంగా మనం ఏం చెప్పారు, ఈ సాంఘిక శాస్త్రాన్ని చెప్పడం జరిగింది అనమాట. ఏది? USA అమెరికా సంయుక్త రాష్ట్రం అనేది. ఓకేనా. కొంతకాలానికి ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా సంస్థ విక్టోరియా విద్యా బోర్డు విక్టోరియా విద్యా బోర్డు నిర్వచనం మీద ఒకసారి చూద్దాం. మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయములు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయములను సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వచ్చును అని చెప్పారు. మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చదిద్దగలిగే ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయములను సాంఘిక వర్గములోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయు విషయములను
సాంఘిక శాస్త్ర పరిధిలోకి వస్తును అనేసి ఏది చెప్పింది? అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ విద్యా బోర్డు విద్యా సంస్థ విక్టోరియా బోర్డు, ఓకేనా? విక్టోరియా విద్యా బోర్డు వారు ఇచ్చిన నిర్వచనం అది. జేమ్స్ హమ్మింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. జేమ్స్ హమ్మింగ్స్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధం అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. జేమ్స్ హెమ్మింగ్ వచ్చిందన్న చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి జేమ్స్ హమ్మింగ్ అని, ఓకేనా? జేఎఫ్ ఫారెస్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి టెట్లో వచ్చిందనమాట, టెట్ డిఎస్సిలో. చూడండి, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనము, ఆ సంఘంలో రూపొందించిన విధముగా సంఘంలోని విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయటకు దీని ముఖ్య లక్షణం అంటున్నాడు. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనము అని చెప్పింది జేఎఫ్ ఫారెస్టర్. ఫారెస్ట్ లో సమాజం ఉందని గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ సమాజం. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని చెప్పింది. మనమంతా సమాజాన్ని అధ్యయనం ఎక్కడ చేయాలి ఫ్రెండ్స్? ఫారెస్ట్ లో చేయాలని గుర్తుపెట్టుకోండి. సమాజాన్ని అధ్యయనం చేయాలంటే నువ్వు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోలే, జేఎఫ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే నీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అని చెప్పింది ఎవరంటే జేఎఫ్ ఫారెస్ట్. ఈడబ్ల్యూ వెస్లీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఈడబ్ల్యూ వెస్లీ చూడండి, విద్యార్థి అతని పరిశ్రమలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమాలను ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యములను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది అంటున్నాడు. చూడండి, సాంఘిక శాస్త్రం దేని గురించి చెప్తున్నా అంటున్నాడు? ఈడబ్ల్యూ వెస్లీ చూడండి, విద్యార్థి అతని పరిశ్రమల్లో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమాల్లో ఏర్పరచుకునే సంబంధ బాంధవులనే సాంఘిక శాస్త్ర అధ్యయనం అంటున్నాడు. అంటే ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు? పరిసరాలలో ఉండే ఒక సంస్థలతో గాని లేదంటే పరిసరాల్లో ఉండే వ్యక్తులతో గాని సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాల్లో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలనే తెలియజేసే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని చెప్పింది ఈడబ్ల్యూ వెస్లీ. ఈడబ్ల్యూ వెస్లీ అనే విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూ వెస్లీ ఎవరు? ఒక విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ మిగిలినంత ఎక్కడ రాదు అనమాట. జాన్ వి మైకల్స్ చూడండి. జాన్ వి మైకల్స్ ఏం చెప్తారంటే సాంఘిక అధ్యయనం మనిషికి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే ప్రతిచర్యలకు సంబంధించింది అంటున్నారు. చూడండి, సాంఘిక అధ్యయనం అనేది మనిషికి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే ప్రతిచర్యలకు సంబంధించింది అంటున్నాడు. ఇది మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది. ప్రజాస్వామిక పౌరసత్వ అభివృద్ధిని సాంఘిక శాస్త్ర అధ్యయనం యొక్క ముఖ్య లక్షణంగా మనము చెప్పవచ్చు అంటున్నాడు. ఎవరు చెప్పింది? జాన్ వి మైకల్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, క్రీస్తు శకం 1952 సెకండరీ విద్యా సంస్థ. చూడండి, 1952 సెకండరీ విద్యా సంఘం, లక్ష్మణ స్వామి మొదలియార్ కమిటీ. ఇంపార్టెంట్ కదా, ఏం చెప్పింది? ఇది కూడా ఏమి ఇచ్చిందని నిర్వచనం ఒకసారి చూడండి. ఒకసారి పెద్ద నిర్వచనం ఇచ్చింది. ఏమవుతుంది? ఓకేనా, భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైంది అంటున్నాడు. భారతీయ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైంది. దీని భావం ఏమంటే భూగోళం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రం మొదలైన వాటిలో కలచిన సాంప్రదాయిక భూమికను పూర్తి చేస్తుంది. చూడి, దీని భావం ఏమంటున్నాడంటే భూగోళము, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రం మొదలైన వాటితో కలిసిన సాంప్రదాయిక భూమికను పూర్తి చేస్తుంది. ఏది? సాంఘిక శాస్త్రం అనమాట. ఒకవేళ వేరువేరుగా బోధించినట్లయితే అసంగతమైన చిత్తు సమాచారాన్ని మాత్రమే అందజేస్తుంది, కానీ సాంఘిక సమస్యలు ఎలాంటి అంతర్దృష్టిని మాత్రం కలిగించమంటున్నాడు. ఇవగల మనం సపరేట్ గా బోధిస్తే ఏమైందంటే ఈ అసంగతమైన చిత్తు సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది అంటున్నాడు, కానీ సాంఘిక సమస్యలకు ఎలాంటి అంతర్దృష్టి అనేది దీంతో ఉండదన్నమాట. చూడండి, వాటి విద్యాభిషేక ప్రాముఖ్యాన్ని కూడా కోల్పోతుంది అనమాట. మనము సపరేట్ చెప్తే ఒక సమూహంగా అధ్యయనం చేయడం వల్ల విద్యార్థి సాంఘిక పరిసరాల సర్దుబాటు చేసుకోవడానికి సవరిస్తుంది. ఇదంతా ఒక సమూహంగా మనము బోధిస్తే ఈజీగా విద్యార్థికి అర్థమవుతుంది అనమాట. అంతేగాక విశాల దృక్పథంతో సామాజిక పరమైన స్నేహం, సోదర భావం, సహకారతత్వం, దయ, సానుభూతి, వనరుల సద్వినియోగం నూతన విషయాల పట్ల అభిరుచిని పెంపొందించడానికి అవకాశం ఎంతగానో ఏర్పడుతుంది అనమాట. దీనివల్ల వ్యక్తి యొక్క ప్రగతి, సామాజిక ప్రగతి కూడా మనకి పెంపొందుతుంది అని చెప్తున్నాడు. ఏది? సెకండరీ విద్యా కమిషన్, ఓకేనా? నెక్స్ట్ కొఠారి కమిషన్ ఏం చెప్తున్నారు చూడండి సార్. కొఠారి కమిషన్, ఓకేనా?
విద్యార్థి అవగాహన స్థాయిని చూడండి, విద్యార్థి యొక్క అవగాహన స్థాయిని పెంపొందించడంలో కుటుంబం, ఇరుగు పొరుగు, జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ ఇంచేపు చెప్పుకున్నాం ఇది. ఓకేనా? అంతర్జాతీయ స్థాయి వరకు విషయ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, సోదరతత్వం మొదలైన అంశాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. విద్యార్థుల్లో నాది, మాది, మనందరిది అనే స్థాయి ఎదగడానికి తోడ్పడుతుందని కొఠారి కమిషన్ చెప్తున్నాం. ఇంచేపు అది కూడా మనము ఆర్డర్ వైజ్ చెప్పుకున్నాం అనమాట 8 నిమిషాలు. నెక్స్ట్ ఎన్పిఈ 1986. ఓకేనా? ఎన్పిఈ 1986 చూడండి. విద్యార్థుల్లో కీలక అంశాలైన భారత స్వతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగం పట్ల గౌరవ భావనలు, విలువలు, సాంప్రదాయక పరిరక్షణ, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సంక్షేమ విధానం, చిన్న కుటుంబం భవన, సమానత్వ ప్రతిపాదిక, శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాల పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే ఈ సాంఘిక అధ్యయనంగా చెప్పవచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎన్పిఈ 1986-88 ఏం చెప్తుందంటే విద్యార్థుల్లో కీలక అంశాలైన భారత స్వతంత్రోద్యమ చరిత్ర కానీ, రాజ్యాంగం పట్ల గౌరవ భావనలు, విలువలు, సాంప్రదాయ పరిరక్షణ, అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం కానీ, సామ్యవాదం కానీ, సంక్షేమ విధానం కానీ, చిన్న కుటుంబం భావన, ఓకేనా, సమానత్వ ప్రతిపాదిక, శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాల పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే ఏమంటున్నాడు? సాంఘిక అధ్యయనంగా చెప్పవచ్చు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ పై నిర్వచనాలను నిశితంగా పరిశీలిస్తే సాంఘిక శాస్త్రం అనేది వివిధ అంశాల కలయిక కాదని, సమాజం యొక్క గతం, వర్తమానాల అధ్యయనమని, ఇతర సంస్కృతులను అధ్యయనం, సమాజ స్థాపన కోసం వివిధ అంశాలను సమగ్రంగా బోధించడం మరియు వివిధ సాంఘిక అంశాలను విడిగా కూడా బోధించడం, సహసంబంధం ఆధారంగా బోధించడం అనేది జరుగుతుంది. కరెక్ట్ కదా? పై నిర్వచనం మనం బోధించడం పరిశీలిస్తే ఏం జరుగుతుంది? సాంఘిక శాస్త్రం అనేది వివిధ అంశాల కలయిక అని మనకు తెలుసు, కలయిక కాదని, సమాజం యొక్క గతము, వర్తమాన అధ్యయనం, సమాజంలో గతము, వర్తమానము వాటి యొక్క అధ్యయనంగా చెప్పవచ్చు. ఇతర సంస్కృతుల యొక్క అధ్యయనము, సమాజ స్థాపన కోసం వివిధ అంశాలను సమగ్రంగా బోధించడం మరియు వివిధ సాంఘిక అంశాలను విడివిడిగా కూడా బోధించడం అనేది ఈ సహసంబంధం ఆధారంగా బోధించడం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి కారణాలు ఏవేవి సార్? ఒకసారి కారణాలు చూద్దాం. వస్తున్నా, జగతిలో సకల చరరాశి సృష్టిలో మానవుడు శ్రేష్ఠుడు. కరెక్ట్ కదా? ఈ జగతిలో సకల ఓకేనా సకల చరరాశి సృష్టిలో మానవుడు చాలా శ్రేష్ఠుడు అంట. అతడు ఇతర ప్రాణుల కంటే విలువైన అదృష్టాన్ని పొంది ఉన్నాడు. కరెక్ట్ కదా? అందరికంటే మన మానవుడే చాలా మేధస్సుకు సంబంధించిన వాడు అనమాట. అతడు తన యొక్క భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఉంది. ఎస్, అందుకే మానవుడు మాట్లాడే జంతువు అని పేర్కొంటారు. కరెక్ట్ కదా? మాట్లాడే జంతువు ఎవరు? మానవుడే కదా. నేటి మారుతున్న కాలానుగుణంగా విద్యను ఎంతగానో ప్రాముఖ్యతను ఇస్తున్నాం. నేటి మారుతున్న కాలానుగుణంగా మనము ఎడ్యుకేషన్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. పశుపక్షాదులు సహజంగానే విద్యను అలవర్చుకుంటాయి అనమాట. మానవుడు కరెక్ట్ కదా? పశుపక్షాదులు సహజంగానే తన యొక్క విద్యను అలవర్చుకుంటాయి. ఏమి మేత మేయడం అనేది ఆటోమేటిక్గా వీటికి తెలుస్తుంది అనమాట ఏం చేయాలని. మానవుడు తన యొక్క భావ వ్యక్తీకరణ తెలపడానికి సంకేతాలను, లిపిని కూడా కనుక్కున్నాడు. కరెక్ట్ కదా? మన మనిషి మన యొక్క భావ వ్యక్తీకరణ చేయడానికి సంకేతాన్ని, లిపిని కూడా కనుక్కున్నాడు. ఈ లిపినే మనము ఈ రోజు ఆధునిక దృక్పథంలో మార్పు చేసుకొని అదే విద్య అని భావిస్తున్నాం అనమాట. నాటి రోజుల్లో ఎక్కువ శ్రమించకుండానే అన్ని వసతులు సమకూరాయి అనమాట అప్పట్లో. చూడండి, నేటి రోజుల్లో వాటి కోసం ఎంత శ్రమించినవి మనకు అందుబాటులో వస్తున్నాయంటే రాలేదు. కారణం ఏమి? నేటి పోటీ ప్రపంచంలో విద్య లేనివాడు వింత పశువు. చూడి, ఇది అన్నది ఎవరు? మనకి పిఐలో ఫస్ట్ అకాడమీ బుక్ లో ఫస్ట్ లైన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిఐలో ఉంటుంది. పిఐ చెప్తాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో విద్య లేని వాడు వింత పశువు అని అన్నది ఎవరు అంటే ఒక మహాశయుడు అంటాడు. ఓకేనా? మానవునికి మూడవ కన్ను ఎదురంటే విద్య అనేసి ఆ లైన్ లో వస్తుంది, అక్కడ చెప్తున్నాం మనం. ఓకేనా? దానికోసం ఆరాట పడుతూనే దొరికిన జ్ఞానాన్ని పెడదారిని ఉపయోగిస్తాడు అనమాట. దానికోసం ఆరాట పడుతూనే దొరికిన జ్ఞానాన్ని పెడదారిని ఉపయోగిస్తాడు అనమాట. దాని వలన అనేక దుష్పరిణామాలను మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఏమంటున్నాడు? బాలబాలికలను క్రమశిక్షణ, బాలబాలికలలో క్రమశిక్షణ, విశ్వశాంతి, సోదర భావన అలవర్చడానికి కింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది అంటున్నాడు. ఏ అంశాలకు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఓకేనా? నైతిక సచ్చీల విలువలు. చూడండి, నైతిక సచ్చీల విలువలకు అందించడము, ఓకేనా, నైతిక విలువలను అందించడము, సోదర భావాన్ని పెంపొందించడానికి, చారిత్రక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి, పౌరసత్వ భావనను పెంపొందించడానికి, సామర్థ్యాల పెంపు, క్రియాశీలత, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వడము. నెక్స్ట్ సమస్య పరిష్కార నేర్పు, తగు నిర్ణయాలు తీసుకునే విచక్షణ జ్ఞానం, సాంఘిక పునర్నిర్మాణం, దేశభక్తి పెంపొందించడం, మానవుడు అతని పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం కానీ,
సహజీవనం, మంచి వైఖరిని అలవరుచుకోవడం గాని, మారుతున్న కాలానికి అనుగుణంగా పరివర్తనలు చెందడం గాని, ప్రజాస్వామ్య విధానంలో అంటే అధికారులు, అనధికారులతో, ప్రభుత్వ యంత్రాంగంతో మనం ఏ విధంగా ప్రవర్తించే విధానాన్ని తెలుసుకోవడంలో గాని, మొదలైన వాటివన్నీ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పరిసరాల విజ్ఞానం 1లో ఏమేముందో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి. మానవుడు తన జీవన గమ్యాన్ని ప్రకృతి నుంచి ఆరంభించాడు. కరెక్ట్ గదా! మానవుడు తన యొక్క జీవన విధానాన్ని, తన యొక్క గమ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్ట్ అయింది ఎక్కడ? ప్రకృతిలోనే కదా! తన చుట్టూ ఆవర్భించిన పరిసరాలను తాను అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్ కదా! మనం అభివృద్ధి చెందడానికి ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న వాటిని మనం ఉపయోగించుకుంటాం ఆటోమేటిక్‌గా. ఈ ప్రకృతిలో భౌతిక, జైవిక పదార్థాలు అనేక రూపాల్లో, అనేక దశల్లో శైశవ దశ నుంచి వార్ధక్యం వరకు దోహదపడతాయి. అంటే చనిపోయేంత వరకు దోహదపడుతుంది. అంటే అనాదిగా మానవుడు పర్యావరణంపై ఆధారపడి కొనసాగిస్తున్నాడు. కరెక్టే కదా! ఈ ఎన్విరాన్మెంట్ పై మనమందరం ఆధారపడి ఉన్నాం. ఓకేనా? చూడండి. అయినప్పటికీ అతనిలోని ఆశ కొంత వక్ర మార్గంలో పయనింపజేస్తూ, వనరుల యొక్క సద్వినియోగానికి బదులుగా స్వార్థంతో దుర్వినియోగం చేసి, కృత్రిమ పర్యావరణాన్ని తయారు చేసుకుంటున్నారు. కరెక్టే కదా! మనిషికి ఆశ అనేది అంతులేనిది. మీ అందరికీ తెలుసు మేడమ్స్ అండ్ సార్స్ ఏ విధంగా ఉందనేసి. ఓకేనా? మనోళ్ళు చానా అత్యాశతో ఏం చేస్తారు? వక్ర మార్గంలో పయనింపజేసి, ఈ వనరుల సద్వినియోగానికి బదులుగా మనము స్వార్థంతో దుర్వినియోగం చేస్తున్నామనమాట. అలాంటి పరిసరాలను పారిశ్రామిక క్షేత్రాలుగా, కాలుష్యభరితంగా కూడా తయారవుతున్నాయి. ఆ విధంగా చేసి ఏమవుతుంది? పారిశ్రామిక క్షేత్రాలనేవి వచ్చి కాలుష్యభరితంగా తయారవుతుందనమాట. అదే విధంగా అనేక ప్రజా ప్రయోగాలైన సంస్థలు కూడా ఏర్పడుతున్నాయన్నమాట. వాటిలో తపాలా వ్యవస్థ గాని, బ్యాంకింగ్ రంగం గాని, రైల్వే గాని, విమానం గాని, నౌకాయాన సంపద, విద్య, వైద్యశాలను అభివృద్ధి పరుచుకున్నాడన్నమాట. వీటినే ఇంకా ఏమంటున్నాడు? సాంఘిక పరిసరాలను కూడా చెప్పొచ్చు. మన సాంఘిక పరిసరాలంటే ఇవన్నీ చెప్పొచ్చు. విద్య గాని, విద్యారంగం, రైల్వే, నౌకాయాన సంపద వీటన్నిటి కూడా చెప్పుకోవచ్చనమాట. ఇలా భౌతిక వనరులు, జైవిక వనరులు ఈ రెండింటిలో నుంచి తన యొక్క బహుళ ప్రయోజనం కోసం రూపొందించుకున్న సంస్థల ద్వారా పరస్పరం చర్యలు కొనసాగించి జీవనాన్ని సుఖమయం చేసుకుంటున్నాడనమాట మానవుడు. కానీ మరికొంత కాలానికి మితిమీరిన విజ్ఞానంతో స్వార్థానికే పునాదులు వేసి పరిసరాలను దుర్వినియోగం చేస్తూ పర్యావరణాన్ని కాలుష్య కోరల్లో చిక్కుకునే విధంగా చేస్తున్నాడు. మానవుని యొక్క స్వార్థపూరిత ఆలోచన వల్ల మనము ఉన్న పరిసరాలని నాశనం చేసుకునేది అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు చూడండి ఒకసారి. కాబట్టి బాల్యం నుంచి పిల్లలకు పర్యావరణం, పరిరక్షణ అనే భావనను పెంపొందించడానికి బోధనాంశాలుగా ప్రవేశపెట్టాలనే ఆలోచన ద్వారా పరిసరాల విజ్ఞానం 1లో 1 అండ్ 2లో ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతుల్లో ఉపాధ్యాయ కరదీపాల ఆధారంగా 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలను వాచకం రూపొందించి బోధించాలని ప్రముఖ విద్యావేత్త శ్రీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ రూపొందించింది. ఏమంటున్నాడంటే ఈ బాల్యం నుంచినే పిల్లలకు పర్యావరణం, పరిరక్షణ అనే భావనను పెంపొందించడానికి బోధనాంశాలుగా పెట్టాలనే ఆలోచనతో పరిసరాల విజ్ఞానం 1 అండ్ 2 ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతులకు ఉపాధ్యాయ కరదీపాల ఆధారంగా బోధించాలి. 3, 4, 5 తరగతులకు ఏం చేయాలి? వాచకాలు అంటే టెక్స్ట్ బుక్ల ద్వారా బోధించాలని చెప్పింది ఎవరు? శ్రీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఇంపార్టెంట్. ఓకేనా? దీని ద్వారా నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాల్యం నుంచే పరిసరాల పరీక్షించాలనే దృక్పథాన్ని దృఢపరచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనం కూడా చిన్నప్పటి నుంచినే ఈ పరిసరాలని పిల్లలకు చెప్పాలన్నమాట. నాశనం చేయకూడదనేసి. ఓకేనా? చూడండి. విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యా బోధన జరగాలని ఆర్‌హెచ్ దవే గారు తెలియపరచాడు. ఆర్‌హెచ్ దవే ఏం చెప్తున్నాడంటే, ఆర్‌హెచ్ దవే అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడంటే, విద్యార్థుల యొక్క పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యా బోధన జరగాలి అని మన యొక్క ఆర్‌హెచ్ దవే చెప్పారు. ఆర్‌హెచ్ దవే ఓకేనా? అంతర్గత శక్తులను బయటికి తీయడానికి అని గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులు ఆర్‌హెచ్ దవే ఇంపార్టెంట్. విద్యార్థులు ఇటువంటి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా పరిశీలించి, పరీక్షించి కనీసం నుండి గరిష్ట స్థాయి వరకు తీసుకొని వెళ్ళడానికి తోడ్పడేదిగా ఉండాలని వృత్యాధార బోధనా పద్ధతి అనేది ప్రవేశపెట్టారు. చూడండి విద్యార్థులు
ఇటువంటి బోధన అభ్యాసన ప్రక్రియలు పరిశీలించి ఏం చేయాలి? పరీక్షించి కనీసం నుండి గరిష్ట స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి తోడ్పడే విధంగా మనం ఏం చేయాలంటే కృత్యాధార బోధనా పద్ధతిని ప్రవేశపెడితే ఆటోమేటిక్‌గా పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారనమాట. ఈ సాంఘిక శాస్త్ర స్వభావం గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. పరిసరాల విజ్ఞానం మానవాళికి పరిసరాల విజ్ఞానం అనేది మానవాళి మనుగడకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందనే విషయం మనకందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కరెక్ట్ కదా! ఈ పరిసరాల ప్రకృతి అనేది మానవులందరికీ ఎంతో ఉపయోగపడుతుందనమాట. భూమిపై జీవ పదార్థం ఆవిర్భవించిన కాలం నుంచి నేటి వరకు ఎన్నో మార్పులు చెందింది. కరెక్టే కదా! భూమి పైన జీవ పదార్థం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులనేవి జరుగుతుందనమాట. ఈ మార్పుల ప్రభావం అనేది మన జీవన విధానంపై ఎంతో ఉందంటున్నాడు. మన జీవన విధానంపై ఎంతో ఉంది. చూడండి. సమాజాన్ని గురించి అధ్యయనం చేయడం ద్వారా ఎన్నో విషయాలు వెసిదగలుగుతాం. మనం ఈ సమాజం గురించి ఒకసారి మనము ఏమేం జరుగుతాందా అని ఒకసారి చూసామనుకో, ఎన్నో మనకు తెలియని విషయాలన్నీ బయటొస్తాయన్నమాట. చూడండి ఒకసారి. ఈ సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞానం ఒకటిలోని విషయ జ్ఞానాన్ని ఇతర సామాజిక శాస్త్రాలలో మానవుని యొక్క అభ్యున్నతి కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ పరిసరాల విజ్ఞానం ఒకటిలో ఉన్న విషయ జ్ఞానాన్ని ఇతర సామాజిక శాస్త్రంలో ఉన్న మానవుని అభ్యున్నతి కోసం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి సమాజంలోని కాబట్టి సమాజంలో ఒక వ్యక్తి ఆ సమాజ కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి సహాయపడే శాస్త్రాలే సామాజిక శాస్త్రాలు. అలాంటి సామాజిక శాస్త్రాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రజాసమ్మబద్ధంగా జీవన నైపుణ్యాలు, విలువలు నేర్చుకోవడానికి ఉపయోగించిన అంశాలుగా సాంఘిక శాస్త్రం అని చెప్పొచ్చు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మనకి ఈ సామాజిక శాస్త్రాల ఆధారంగా విద్యార్థి బాధ్యతాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జీవన నైపుణ్యాలు, విలువలు నేర్చుకోవడానికి ఈ ప్రతిపాదించిన అంశాలనేది దేనిలో ఉన్నదంటే సాంఘిక శాస్త్రంలో చెప్పవచ్చనేసి నీట్‌గా చెప్పడం జరిగింది. వెస్లీ అండ్ రాన్స్కీ మాటల్లో ఏం చెప్పారంటే, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం. చాలా చాలా ఇంపార్టెంట్. వెస్లీ అండ్ రాన్స్కీ ఏం చెప్పారంటే, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అంటాడు. ఎవరు? వెస్లీ అండ్ రాన్స్కీ. ఈ సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పవచ్చు. సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాలు అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పవచ్చు అంటున్నాడు. చరిత్ర, అదేవిధంగా భూగోళం, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం మొదలైన అంశాలను సాంప్రదాయ రీతిలో సాంఘిక శాస్త్రం తెలియజేస్తుంది. సాంఘిక శాస్త్రం అనేది ఏమేమి తెలియజేస్తుంది? చరిత్ర గాని, భూగోళం గాని, పౌర విజ్ఞానం గాని, అర్థశాస్త్రం మొదలైన అంశాలను సాంప్రదాయ రీతిలో తెలియజేస్తుందన్నమాట. అంటే పరిసరాల విజ్ఞానం, సాంఘిక శాస్త్రం 2 కూడా మానవుల్లో పరిసరాలతో ఉన్న సంబంధాలను తెలియజేస్తాయి. కరెక్టే కదా! పరిసరాల విజ్ఞానము మరియు సాంఘిక శాస్త్రం అనేవి 2 కూడా పరిసరాలతో మానవునికి ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో ఈజీగా తెలియజేస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. అదే విధంగా సామాజిక శాస్త్రాలుగా చెప్పబడే ఇతర శాస్త్రాలు కూడా మానవుని ప్రగతికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా సామాజిక శాస్త్రాలుగా చెప్పబడే మనకి వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! అవి కూడా మానవుని యొక్క ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నమాట. అందుకే సామాజిక శాస్త్రాలు స్థూల రూపంలో ఉన్నాయి. ఈ సామాజిక శాస్త్రాలు ఏ రూపంలో ఉన్నాయి? స్థూల రూపంలో ఉన్నాయన్నమాట. సాంఘిక శాస్త్రం దానిలోని వివిధ భాగాలను సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి భూగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం అనేవి విడివిడిగా లేవు అంటున్నాడు. అవి ఒకదానితో ఒకటి పరస్పర ఆధారాలుగా చెప్పబడుతున్నాయి. కరెక్టే కదా! ఈ భూగోళం గాని, చరిత్ర గాని, పౌర విజ్ఞానం గాని, అర్థశాస్త్రం గాని, అదే విధంగా ఇవన్నీ ఒకదానికొకటి పరస్పర సంబంధాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ సాంఘిక శాస్త్రం అంటే వివిధ విషయాల సమ్మేళనం. ఇది కాలకంద్ లాంటిది. కలకండ లాంటిది కలకండ లాంటిది అంటున్నాడు. ఈ సాంఘిక శాస్త్రం అనేది వివిధ అంశాల సమ్మేళనం. ఎందుకంటే ఇది కలకండలాగా అన్ని మిక్స్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? పాలు, చక్కెర, ఇతర పదార్థాలు పాలు, చక్కెర, ఇతర పదార్థాల ధర్మాలు కలగలిపి తయారు చేస్తాం కాబట్టి మనం నూతనంగా పదార్థం తయారైనట్లు భావిస్తున్నాం అన్నమాట. వాటిని విడివిడిగా రుచి చూస్తే కలకండ తిన్న భావన కలుగుతుందా? మీరు చెప్పండి. ఈ సాంఘిక శాస్త్రాన్ని విడివిడిగా మనము నేర్చుకుంటే మనకు అర్థమవుతుందంటే అర్థం కాదనమాట. ఓకేనా? కాబట్టి సాంఘిక శాస్త్రాన్ని కూడా విడివిడిగా చూడకుండా కలిసికట్టుగా బోధించాలనే విషయం మర్చిపోకూడదు అంటున్నాడు. అందుకే సాంఘిక శాస్త్రం ఒక సముద్రం లాంటిది. కాబట్టి ఈ సాంఘిక శాస్త్రం చదవడం మనకు జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో. అనేక విషయాలను ఇమర్చుకునే స్వభావం దేనిలో ఉందంటే మన సాంఘిక శాస్త్రంలో మాత్రమే ఉందని మనము గుర్తుపెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సాంఘిక శాస్త్రంలో అంతర్భాగాలైన భూగోళము, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రాలకు ఒకదానితో మరొకటి సంబంధం అనేది ఉంటుంది. ఖచ్చితంగా రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇతర బోధనా విషయాలకు కూడా కొన్ని సందర్భాల్లో అంటే వేరే సబ్జెక్ట్స్‌తో కూడా మనకు ఆటోమేటిక్‌గా కొన్ని సహసంబంధాలు ఉంటుంది.
ఎగ్జాంపుల్ చూడండి, గణితము, అర్థశాస్త్రము, భూగోళము, భౌతిక శాస్త్రము, చరిత్ర, ఇతిహాసాలు ఇలా అనేక విషయాలకు ఒకదానితో ఒకటి సహసంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ సాంఘిక శాస్త్ర బోధకునికి ఇతర విషయాలను బోధించే వారికి సమన్వయం ఉన్నట్లయితే వారికి మరింత అర్థవంతమైన బోధన అనేది విద్యార్థులు తెలియజేయచ్చు. ఈ సాంఘిక శాస్త్ర బోధనకి ఏముండాలి? సాంఘిక శాస్త్రంతో పాటు ఇతర విషయాల్లో బోధించే అవగాహన కూడా ఉండాలి అంటున్నాడు. ఓకేనా? ప్రస్తుత ఏమంటున్నాడు? ప్రస్తుతం సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాలతో పోలిస్తే భేదాల గురించి తెలుసుకుందాం అంటున్నారు. ఒకసారి ప్రస్తుతం సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రాల యొక్క పోలికలు అంటే డిఫరెన్సెస్ ఏవో చూద్దాం ఒకసారి. సమాజంలో వ్యక్తి కార్యకలాపాలను గురించి తెలియజేసే శాస్త్రాలనే సామాజిక శాస్త్రాలు. సమాజంలో ఉన్న వ్యక్తి కార్యకలాపాలను గురించి తెలియజేసే శాస్త్రాలనే సామాజిక శాస్త్రాలు అంటారు. అదేవిధంగా దేశభక్తి, సహజీవనం, సోదరభావం, విశ్వ మానవ సౌభ్రాతత్వం, సహకార భావన, శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం, అవగాహన నైపుణ్యాలు కలిగించే శాస్త్రాన్ని ఏమంటాము? సాంఘిక శాస్త్రం. అదే సమాజంలో వ్యక్తి కార్యకలాపాల గురించి తెలియజేసే శాస్త్రం ఏది? సామాజిక శాస్త్రం. అయితే దేశభక్తి కానీ, సహజీవనం కానీ, సోదరభావం కానీ, విశ్వ మానవ సౌభ్రాతత్వం కానీ, సహకార భావన కానీ, శాంతియుత జీవనాన్ని పెంపొందించే విజ్ఞానం కానీ, అవగాహన కానీ, నైపుణ్యాలు పెంపొందించేది ఏది? సాంఘిక శాస్త్రంగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలోను సామాజిక శాస్త్రంలోను పరస్పర సంబంధాలు అంటే విద్యార్థులు ఈ సాంఘిక శాస్త్రంలోను సామాజిక శాస్త్రంలోను పరస్పర సంబంధాలు అంటే ఏమో చెప్తున్నాడు. ఏమి? విద్యార్థులు లేదంటే వయోజనుల మధ్య సహజీవనానికై పరస్పర సంబంధాలు. నెక్స్ట్ పాఠశాల సమాజాలు. పాఠశాల సమాజం అంటే పరిసరాల్లో ఈ రెండింటికి మానవుని యొక్క ఉన్న స్వరూప స్వభావాలు మానవునికి ఉన్న స్వరూప స్వభావాలు తెలియజేస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ మానవులు తమ యొక్క ప్రాథమిక అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారు, అలాగే వాటిని ఎలా సమకూర్చుకుంటున్నారు అనేది ఈ సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రంలోని భూగోళం కానీ, చరిత్ర కానీ, పరోజ్ఞాన శాస్త్రం, అర్థశాస్త్రాల ద్వారా మనము అధ్యయనం చేస్తే బాగా అవగతమవుతుంది అనమాట. అంటే ఏమి? సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రాలు పరస్పరం సహకరించుకోవడం, అవి రెండు మానవ అభ్యున్నతికి తోడ్పడుతున్నాయి. అంటే మానవ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనమాట. వాటి స్వభావం ఒకటేనని మనకు తెలియజేస్తుంది అనమాట. అయినప్పటికీ నిశ్చితంగా ఈ రెండు శాస్త్రాలను పరిశీలిస్తే మనకు కొన్ని భేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. డిఫరెన్సెస్ అనేది ఇచ్చాడు. ఏమి? సామాజిక శాస్త్రం అంటే ఏమి, సాంఘిక శాస్త్రం లేదా సాంఘిక విజ్ఞానం అంటే ఏమో ఇచ్చాడు. చూడండి, సామాజిక శాస్త్రంలోని అంశాలు ప్రధానంగా వయోజనులకు, కళాశాల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయి ఈ సామాజిక శాస్త్రాలు అనేవి. ఈ సాంఘిక శాస్త్రంలోనేమి సాంఘిక శాస్త్రంలోని అంశాలు విద్యార్థుల యొక్క అభ్యసన పరంగా ఉపయుక్తంగా ఉంటాయి. విద్యార్థులందరికీ ఇవి బాగా యూస్ఫుల్ అనమాట. మానవ అభివృద్ధికి తోడ్పడేది సామాజిక శాస్త్రాలు అయితే, విద్యార్థుల యొక్క బాలికల బోధనకు తోడ్పడేది ఏదంటే సాంఘిక శాస్త్రంగా చెప్పవచ్చు అనమాట. పరిశోధనలు, అన్వేషణల ఫలితంగా అభివృద్ధి చెందేది సామాజిక శాస్త్రం అయితే, సాంఘిక శాస్త్రంలో వివిధ భాగాలైన భూగోళం, చరిత్ర మొదలైన సామాజిక శాస్త్రాల నుంచి గ్రహించి అభివృద్ధి చెందేది సాంఘిక శాస్త్రంగా మనము చెప్పవచ్చు అనమాట. చూడండి, మానవ కార్యకలాపాల గురించి సిద్ధాంత చర్చకు ప్రాధాన్యతనిచ్చేది ఏదంటే సామాజిక శాస్త్రం అయితే, మానవ కార్యకలాపాలను గురించి ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేది ఏదంటే సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్ గా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఐదోది, ఇది విషయ జ్ఞానం పొందడానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇదైతే విషయ జ్ఞానానికి ఉపయోగించే విధానాన్ని తెలపడానికి ప్రాధాన్యత ఇస్తుంది అనమాట ఈ సాంఘిక శాస్త్రం. మానవుని సంబంధాల గురించి కొత్త అంశాలను కనుక్కోవడం వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏది? సామాజిక శాస్త్రాల యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పొచ్చు. అదే సాంఘిక శాస్త్రంలో ఏమి? మానవ సంబంధాలను కనుక్కున్న అంశాలను శ్రద్ధగా చదివి తెలుసుకోవడము దేని యొక్క లక్ష్యము? సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యంగా మనము చెప్పవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సాంఘిక శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాల సంబంధాన్ని చూపే పటం కూడా ఇచ్చారు మనకు ఒకసారి. ఈ పటం చూడండి ఒకసారి. ఓకేనా? చూడండి, సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞానం అన్నమాట. ఈవీఎస్ 1 చూడండి. రాజనీతి శాస్త్రంతో కానీ, ఎకనామిక్స్ లో కానీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, తత్వశాస్త్రము, మానవ శరీర శాస్త్రము, పౌర విజ్ఞాన శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ, భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, సమాజ శాస్త్రం, సోషియాలజీ, చరిత్ర అన్నిటికీ ఈ సోషల్తో రిలేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా? మనం చూడండి ఒకసారి. పైన చిత్రాన్ని గమనిస్తే మనము సాంఘిక శాస్త్రం లేదా పరిసరాల విజ్ఞాన శాస్త్రం, ఓకేనా,
వివిధ సామాజిక శాస్త్రాలతో ఉన్న అంతర సంబంధాన్ని మనం ఈజీగా గమనించవచ్చు. అన్ని రిలేషన్స్‌కి, సోషల్‌కి రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా సాంఘిక శాస్త్రంలోని భాగాలను సూక్ష్మంగా అంటే భాగాల గురించి సూక్ష్మంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉందంటున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి మనకి చాలా ఇంపార్టెంట్. భూగోళ శాస్త్రం. సార్ భూగోళ శాస్త్రం అంటే భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జియోగ్రఫీ అంటారు. ఓకేనా? ఈ పదము జియో మరియు గ్రఫియా అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఏది? భూగోళ శాస్త్రం జాగ్రఫీ. భూమిని గురించి వర్ణన అని చెప్పవచ్చనమాట దీనిని. ఓకేనా? భూమిపై ఉన్న ప్రకృతి వనరులు, భూ అంతర్భాగంలో దాగి ఉన్న వనరులు, ప్రత్యేకంగా నదులు, పర్వతాలు, అడవులు, జంతు సంపద, ఖనిజ సంపద, వాతావరణం, మైదానాలు, ఎడారి ప్రాంతాలు, సముద్రాలు ఈ విధంగా అనేక సహజ వనరుల ఆవిర్భావం. వాటిని మానవుడు తన యొక్క అవసరాలకు వినియోగించుకునే తీరు, జీవన స్థితిగతులు, వాటి లభ్యత, రక్షించుకునే వనరులు, ప్రకృతిలో సంబంధించిన మార్పులు మొదలైన అంశాలు జీవనోపాధికి అనువైన వృత్తులను స్వీకరించడం, వలస విధానం, అనువైన ప్రదేశాలకు రవాణా మార్గాలు, ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితి మొదలైన అంశాలు తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. చూడు ఎంత బాగా ఇచ్చేస్తాడు సింపుల్ గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో జియో మరియు గ్రఫియా. ఓకేనా? జాగ్రఫీ అనే ఇది ఏ పదాల నుంచి వచ్చిందంటే జియో మరియు గ్రాఫీ అనే 2 పదాల నుంచి వచ్చింది. ఇది బిట్ అడిగేస్తుంది అనమాట. దీని మీనింగ్ ఏమనంటే భూమిని గురించి వర్ణన అని మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఏమేమి గురించి తెలియజేస్తుందంటే జాగ్రఫీ అనేది భూమిపై ఉన్న ప్రకృతి వనరుల గురించి, అదేవిధంగా భూ అంతర్భాగంలో దాగి ఉన్న వనరులు ఇక ప్రత్యేకంగా ఏమేమి ఉన్నాయి? నదులు, పర్వతాలు, అడవులు, జంతు సంపద కానీ, ఖనిజ సంపద గురించి కానీ, వాతావరణం గురించి కానీ, మైదానాలు ఎలా ఏర్పడ్డాయి, ఎడారి ప్రాంతాలు ఏ విధంగా వచ్చాయి, సముద్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా అనేక సహజ వనరుల యొక్క ఆవిర్భావము, అదేవిధంగా వాటిని మానవుడు తన అవసరాలకు ఏ విధంగా వినియోగించుకుంటున్నాడు. ఓకేనా? అడవులను ఏ విధంగా వినియోగించుకుంటున్నాడు, జంతు సంపదను ఏ విధంగా, అదేవిధంగా ఖనిజ సంపదను ఏ విధంగా వినియోగించుకున్నాడు. ఓకేనా? ఈ జీవన స్థితిగతులు వాటి యొక్క జీవన స్థితిగతులు, వాటి యొక్క లభ్యత మరియు రక్షించుకునే వనరులు, ప్రకృతిలో సంబంధించిన మార్పులు ఏవేవి మొదలైన అన్ని అంశాలను మనకి ఈ జాగ్రఫీ అనేది వివరించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. చూడండి చరిత్ర అంటే సార్ చూడు చరిత్ర గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? హిస్టరీ ఇంపార్టెంట్. ఇది కూడా అడిగారు బిట్టు. ఏమని? చరిత్రను ఆంగ్లంలో హిస్టరీ అంటారు. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. హిస్టోరియా అంటే ఏమి? నూతన విషయాలను పరిశోధన లేదా అన్వేషణ చేయడం. మీనింగ్ చూడండి, హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? దాని ద్వారా అభ్యసనాన్ని కొనసాగించడం అని మనం భావిస్తాం. పరిశోధన అన్వేషణ చేయడం అని. చరిత్రకు మూల పురుషుడు ఎవరు? చరిత్రకు మూల పురుషుడు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు? హెరిడోటస్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఆయన ప్రబోధించినట్లు మానవులు వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా ఎదురైన సమస్యలను గమనించి అటువంటి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలకు భవిష్యత్ వర్తమానం కంటే సౌలభ్యంగా ఉండడానికి కావలసిన నేర్పు అనేది కలిగిస్తుంది అనమాట. చూడండి, భౌగోళిక స్థితిగతుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా ఎదురైన సమస్యలను గమనించి అటువంటి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలకు భవిష్యత్తు వర్తమానం కంటే సౌలభ్యంగా ఉండడానికి కావాల్సిన నేర్పును అనేది హిస్టరీ తెలియజేస్తుంది అనమాట. ఇది ఓకేనా? అంటే చరిత్ర అనేది భూత, భవిష్యత్తు, వర్తమాన సంబంధాల అంశాలను తెలియజేయడంలో అతిశయోక్తి లేదంటున్నాడు. కరెక్ట్ కదా? హిస్టరీ అనేది భూత, వర్తమాన, భవిష్యత్తు అన్ని విషయాలు తెలియజేస్తుంది. అంటే హిస్టరీ ఈజ్ ఏ సైంటిఫిక్ రికార్డ్ ఆఫ్ పాస్ట్. కరెక్ట్ కదా? గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసి లిఖిత సమాచారంగా పేర్కొనేది హిస్టరీ అన్నమాట. చూడండి, మనం గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఉజ్వల భవిష్యత్తు లేదు. ఎక్సలెంట్ బిట్, ఎక్సలెంట్ లైన్ ఇచ్చాడు మనం. చూడండి, గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఉజ్వల భవిష్యత్తు లేదు. ఇది మన లైఫ్ లో కూడా అంటే గతాన్ని గురించి విస్మరించి మన యొక్క గతం గురించి గుర్తు పెట్టుకోవాలి, మనకు జరిగిన అవమానాలు గుర్తు పెట్టుకోవాలి, వాటిని వర్తమానంలో సద్వినియోగం, మీకు జరిగిన అవమానాలు గుర్తుపెట్టుకొని దాన్ని వర్తమానంలో మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మనకు మించిన వాడు లేడు, విజయం మనకి తథ్యం, గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి
ప్రాచీన నాగరికత కేంద్రాలు, తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, రాజులు, వారి పరిపాలన, యుద్ధాలు, యుద్ధ ఫలితాలు, లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి, అశాంతి, భద్రత లేని జీవితం, మానవ ఆలోచనలకు పరిపరి విధాలుగా పోకుండా మంచి ఆలోచనను, విచక్షణ పెంపొందించడానికి ఈ చరిత్ర అనేది బాగా ఉపయోగపడుతుంది. చూడండి, అప్పట్లో జరిగిన నాగరికత కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, తరతరాల నుంచి వస్తున్న మన యొక్క ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజులు వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, యుద్ధాలు ఈ యుద్ధాలు ఎందుకు చేశారో ఆ యుద్ధ ఫలితాలు అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా మన యొక్క మానవుని ఆలోచనలో మానవుని యొక్క ఆలోచన పరిపరి విధాలుగా ఉంటుంది కాబట్టి ఈ మంచి ఆలోచనలను మనం పెంపొందించడానికి హిస్టరీ అనేది చదివితే ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది అనమాట. ఈ చారిత్రక కట్టడాలు వాటి యొక్క ఔన్నత్యాలను తెలుసుకుంటాడు ఈజీగా. సంస్కృతి పరంపరలను కొనియాడడానికి ప్రయత్నం కూడా చేస్తాడనమాట. ఓకేనా, ఇది హిస్టరీకి సంబంధించింది అనమాట. పౌరశాస్త్రం అంటే సార్ సివిక్స్. సివిక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బిట్ అడిగేశారు మనకి. ఇప్పుడు డిఎస్సి టెట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ లో జరగడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడానికి ఈజీగా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అనమాట. చూడండి, పౌర జ్ఞాన శాస్త్రం అంటే పౌరనీతి, పౌర విజ్ఞానాన్ని ఆంగ్లంలో సివిక్స్ అంటారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆంగ్లంలో సివిక్స్ అంటాం. ఇది సివిటాస్ అనే లాటిన్ పదం, ఇంపార్టెంట్, ఇది అడగారు మనం పెట్టావు. సివిటాస్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. సివిటాస్ అంటే పురము లేదా నగరము, అంటే నగర రాజ్యం అని కూడా వ్యవహరిస్తారు. చూడండి, సివిటాస్ అంటే మీనింగ్ ఏమి, పురము లేదా నగరం అనమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, సమాజంలో మానవుడు అతని యొక్క సంబంధ బాంధవ్యాలను గురించి తెలియజేసే సామాజిక శాస్త్రాన్ని మనం ఏమని చెప్పవచ్చు, పౌర శాస్త్రంగా చెప్పవచ్చు. ఏమని, సమాజంలో మానవుడు అతనికున్న సంబంధ బాంధవ్యాల గురించి తెలియజేసే సామాజిక శాస్త్రాన్ని మనం ఏమని చెప్పవచ్చు, పౌర శాస్త్రం అని చెప్పవచ్చు అనమాట. దీని ద్వారా రాజ్య ఆవిర్భావం, మౌలిక సదుపాయాలు, రాజ్య ఆవిర్భావం, మౌలిక సదుపాయాల రూపకల్పనలో తోడ్పడే యంత్రాంగం, వాటి యొక్క రకాలు, అది నిర్వహించే వివిధ బాధ్యతలు, వాటికి సహకరించడానికి ప్రజలు తోడ్పడే తీరును కూడా మనకి ఈ సివిక్స్ తెలియజేస్తుంది. చూసారా, రాజ్యం అనేది ఏ విధంగా ఆవిర్భవించాలి, దాని యొక్క మౌలిక సదుపాయాల యొక్క రూపకల్పన, తోడ్పడే యంత్రాంగం ఏ విధంగా ఉండాలంటే గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి, వాటి రకరకాలుగా అది నిర్వహించే వివిధ బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, వాటికి సహకరించడానికి ప్రజలు తోడ్పడే తీరు ఏ విధంగా ఉండాలో కూడా సివిక్స్ తెలియజేస్తుంది అనమాట. చూడండి, ప్రజలు వాటిని క్రమశిక్షణాయుత పద్ధతిలో ఆచరించడానికి కావలసిన మార్గదర్శకతను పెంపొందిస్తుంది. చూడండి, ప్రజలు వాటి క్రమశిక్షణాయుత పద్ధతిలో ఆచరించడానికి కావాల్సిన మార్గదర్శకతను కూడా పెంపొందిస్తుంది. బాల్యం నుంచి వార్ధక్యం, బాల్యం నుంచి వార్ధక్యం అంటే చనిపోయే వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన యొక్క కర్తవ్యాన్ని అంటే రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ ఇచ్చేది కూడా మనకి సివిక్సే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సామాజిక పోకడలను వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మందలించడం, సమాజానికి ఆపోజిట్ గా పోతే మనము మందలించడం, అవసరమైన రీతిలో చర్యలు తీసుకొని సత్ప్రౌరులుగా, ఓకేనా, సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా మారడానికి విశేష కృషిని కొనసాగిస్తుంది అనమాట. ఏది, సివిక్స్. ఎంత ఇంపార్టెంట్ చూడండి. విద్యార్థి దశలోనే అభ్యసనానికి దీనికి పౌర విజ్ఞానం అని, విద్యార్థి దశలో అభ్యసనానికి దీనిని పౌర విజ్ఞానం అని, వయోజనులకు తెలపడానికి ప్రభుత్వ స్వరూపాలను నిర్వచించడానికి రాజనీతి శాస్త్రం అని, పరిపాలనా శాస్త్రాలుగా విషయ స్థాయిలో అధ్యయనానికి ఇది తోడ్పడుతుంది అనమాట. ఏది, సివిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది సివిక్స్ సంబంధించిన మ్యాటర్. అర్థశాస్త్రం అంటే ఏం చూడండి ఒకసారి, ఎకనామిక్స్. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. మానవుడు తన నిత్య జీవితంలో అనేక రకాలైన వస్తువుల సముదాయాన్ని వినియోగిస్తాడు. ఎస్, మీరందరూ నెంబర్ ఆఫ్ అనేక రకాలైన వస్తువులను వినియోగిస్తారు అనమాట. అయితే వాటిని ఎలా పొందుతున్నాం, ఎలా కాపాడుకోవాలి, లేదా ఏ విధంగా అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఉత్పత్తి మరియు పంపిణీ, ఉత్పత్తి మరియు పంపిణీ, వినియోగం, మిగులు, పొదుపు, సద్వినియోగం, ఇలాంటి విషయాలను బాల్యం నుంచే విద్యార్థులకు అర్థమయ్యేటట్లుగా చేయాలన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఓకేనా, మన నిత్య జీవితంలో అనేక రకమైన వస్తువులను ఉపయోగిస్తుంటాం. వాటి యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఉంది, ఓకేనా, వాటిని ఏ విధంగా పంపిణీ చేస్తారు, వాటిని ఏ విధంగా వినియోగించాలి, వాటి యొక్క మిగులుని ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసే శాస్త్రం ఏదైనా అంటే నీకు అర్థశాస్త్రంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, అలా చేసేందుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అలా చేసేందుకు
ఉపాధ్యాయుడే సారీ అలా చేసేందుకు ఉపయోగపడే శాస్త్రమే అర్థశాస్త్రం. యెస్ చెప్పుకున్నాం అనమాట. ఈ అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ అని వ్యవహరిస్తారు. చూడు అర్థశాస్త్రాన్ని ఏమంటారు? ఎకనామిక్స్ అంటారు. ఇంపార్టెంట్ ఇది కూడా బిట్ అడిగేస్తారు. ఇది ఓకియోనామస్ అనే 2 గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకియోనామస్ అనే 2 గ్రీకు పదాల కలయిక నుంచి ఏర్పడింది ఎకనామిక్స్. ఓకేనా? ఈ ఓకియోనామస్ అంటే ఏమి? గృహ నిర్వహణ అధికారం. మీనింగ్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనామస్ అంటే ఏమి? గృహ నిర్వహణ అధికారం అని అర్థం అనమాట. వస్తు సంపద, జనాభా ఈ రెండింటి పరస్పర ఉపయోగాలు చూడండి. కొరత వాటికి విలువలు జమ కట్టడం, వస్తు సేవల యొక్క ఆర్థిక విలువలు, ఆదాయ వ్యయాలను, పొదుపును తెలియజేసే శాస్త్రంగా మనం చెప్పవచ్చు. కరెక్టే కదా? వస్తు యొక్క సంపద ఏ విధంగా ఉంది, జనాభా ఏ విధంగా ఉంది, ఈ రెండింటికి మధ్య పరస్పర ఉపయోగాలు, వస్తువులు ఎక్కువ ఉన్నాయా, జనాభా ఎక్కువ ఉందా, వాటి జనాభాకి ఎంత అవసరం ఉంది ఈ సంపద అనేది, ఓకేనా? వాటి కొరత కానీ, వాటికి విలువలు కట్టడము, జమ కట్టడం, వస్తు సేవల యొక్క ఆర్థిక విలువలు కానీ, ఆదాయ వ్యయాలను పెంపొందించడము, ఈ పొదుపును తెలియజేసే శాస్త్రంగా మనం దేని చెప్పొచ్చో ఎకనామిక్స్ అని చెప్పొచ్చు అనమాట. మర్చిపోకూడదు. ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి కానీ, వస్తోత్పత్తి కానీ, అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగం మొదలైన అంశాలను కూడా మనకి తెలియజేసేది ఏది? ఎకనామిక్సే. మనకు బాగా ఈజీగా గుర్తుంటుంది. ఏమి? సాంకేతిక పారిశ్రామిక అభివృద్ధి కానీ, వస్తువుల యొక్క ఉత్పత్తి, అమ్మకాలు, కొనుగోళ్లు మనమంతా అమ్ముతాము, కొంటాం, మనం అన్ని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అనమాట చాలా మంది. వీటి అంశాల గురించి తెలియజేసేది ఎకనామిక్స్. ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి ఏముందో చూడండి. సాంఘిక శాస్త్రంలోని పైన చెప్పుకున్న 4 అంశాలు వేరు వేరు రూపాల్లో ఆయా కాలాల్లో రూపొందించిన అధ్యయన సూత్రాల ఆధారంగా మార్పు చెందుతూ 1952 సెకండరీ విద్యా సంఘం ఎవరు చెప్పాలి మీరు? ఎవరు మేడం? ఎవరు సార్? లక్ష్మణ స్వామి మొదలయ్యారు. మర్చిపోకూడదు. ఓకేనా? భూగోళ శాస్త్రం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలని మన యొక్క కొఠారి కమిషన్ 1 నుంచి 7 తరగతులలో ప్రాథమిక స్థాయిలో సూక్ష్మంగా బోధించాలని, కృత్యాధార బోధన ప్రోత్సహించాలని, విద్యార్థి యొక్క సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబ స్థాయి నుంచి అంతర్జాత స్థాయికి ప్రోత్సహించాలని అనింది ఎవరు అంటే కొఠారి కమిషన్. వీడు చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తానాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కొంత మార్పు చేస్తూ దాన్నే కొంత చేంజ్ చేసింది. 1 నుంచి 5 తరగతులకు పరిసరాల విజ్ఞానం 1 గా బోధించాలని, సామర్థ్యాధారిత బోధనను ప్రోత్సహించింది. ఏది? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఈ యశ్పాల్ కమిటీ కొంత మార్పు చేస్తూ పుస్తకాల బరువును విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని, పరిసరాల విజ్ఞాన కనీస అభ్యసన స్థాయిలు పెంపొందించాలని సూచించింది. ఏది? యశ్పాల్ కమిటీ. ప్రొఫెసర్ యశ్పాల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన మాట్లాడదాం ఆయనతో మళ్ళీ డిస్కస్ అనేది. ఓకేనా? మీటింగ్ మళ్ళీ పెడతాం. ఓకేనా? చూడండి ప్రస్తుతం NCF 2005 చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మనకి PIలో వస్తుంది. అక్కడ ధనాధన్ బాగా చెప్తున్నాం మనము. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ప్రకారం సాంఘిక శాస్త్రం అనే విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొనబడినప్పటికీ బోధనా స్థాయిల వారిగా వర్గీకరణ చేసి బోధించాలని సూచించింది. ఏది? NCF 2005 సాంఘిక శాస్త్రం అనే విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొనబడినప్పటికీ బోధనా స్థాయిలో వర్గీకరణ చేసి బోధించాలని సూచించిన కమిటీ ఏదిరా అంటే NCF 2005. పెట్టేయాలి బిట్టు, మర్చిపోకూడదు అనమాట. ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయ అవగాహన, పటాలను గీసి ప్రదేశాలను గుర్తించడం మరియు ప్రాజెక్టుల పనులు యశ్పాల్ కమిటీ రూపొందించిన సూత్రం ఆధారంగా మానవతా విలువలు, సాంఘిక విలువను సూక్ష్మ స్థాయిలో బోధించాలన్నారు. చూడండి, ఈ బోధనలో ఏం చేస్తున్నారంటే బోధనలో స్థాయిలు వర్గీకరణ చేసి బోధించాలంటున్నాడు. ఓకేనా? ప్రాథమిక తరగతుల వారికి జ్ఞాన నిర్మాణము, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలను గుర్తించడం మరియు ప్రాజెక్టు పనులు. ఓకేనా? ఈ యశ్పాల్ కమిటీ రూపొందించిన సూత్రం ఆధారంగా ఏం చేయాలి? మానవతా విలువలు, సాంఘిక విలువలను కూడా సూక్ష్మ స్థాయిలో బోధించాలని చెప్పారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ 6-7 తరగతులు చూడండి ఒకసారి. 6-7 తరగతులకి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రాథమిక ఉన్నత స్థాయిలో. ఓకేనా? ప్రాథమిక ఉన్నత స్థాయిలో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌర నీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని చెప్పినారు. చూడండి,
6, 7 తరగతుల్లో అంటే ప్రాథమికోన్నత స్థాయిలో ఈ భూగోళ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రాలు బోధిస్తానే చెప్పండయ్యా మీరు. దాంతో బదులుగా పౌర శాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని మనము అభ్యసింపజేయాలని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వాల యొక్క స్వరూపాలు గాని, అదేవిధంగా స్థానిక స్వపరిపాలన పట్ల అవగాహన గాని ఖచ్చితంగా కలిగిస్తుందని చెప్తున్నారనమాట. కలిగించాలని. సెకండరీ స్థాయిలో చూడండి 8, 9, 10వ తరగతుల్లో చూడండి సెకండరీ స్థాయిలో ఏం చెప్తున్నాడంటే తరగతిలో చరిత్ర కానీ భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటు సామాజిక అంశాలు, నిమ్న దళిత వర్గాల అభ్యున్నతి కానీ ఆర్థిక సాంఘిక సవాళ్ళ పరిసరాలకై మార్గాలకై ఆలోచనను క్రియాత్మకతను పెంపొందించాలని చూస్తున్నారు. సెకండరీ స్థాయిలో ఏం చెప్తున్నాడు? 8, 9, 10వ తరగతుల్లోని విద్యార్థులకు చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రంతో పాటు సామాజిక అంశాలను, నిమ్న దళిత వర్గాల అభ్యున్నతికి ఆర్థిక సాంఘిక సవాళ్ళ పరిష్కారాలకై మార్గాలను ఆలోచనలను క్రియాత్మకతను పెంపొందించాలని మన యొక్క సాంఘిక శాస్త్రాన్ని చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి కళాశాల స్థాయిలో ఉన్నత ప్రమాణాలను కళాశాల స్థాయిలో కాలేజ్ స్టేజ్లో ఏం చెప్తున్నాడు? ఉన్నత ప్రమాణాలను వృత్తి విద్యలో అదనంగా బోధించాలని సూచించడం జరిగింది. ఈ విధంగా సాంఘిక శాస్త్రం, పరిసరాల విజ్ఞానం ద్వారా విద్యార్థుల యొక్క సంపూర్ణ వికాసానికి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవకాశం కల్పించాలనే భావన మనకు అవగతం అవుతుంది. ఈ సాంఘిక శాస్త్రంలో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది విద్యార్థికి కల్పించాలని మనకి అర్థమవుతుంది అనమాట. విద్యార్థులకు నిర్మాణాత్మకమైన జ్ఞానం, తార్కిక దృక్పథం, హేతు భావనలు, సంస్కృతి పరంపరలను పరిరక్షించాలని పెంపొందించాలనే ఆవశ్యకతను కూడా తెలపడం జరుగుతుంది. విద్యార్థులకు ఏం చేస్తున్నారు? నిర్మాణాత్మక జ్ఞానం కానీ, తార్కిక దృక్పథం, హేతుబద్ధ భావనలు, ఓకేనా, హేతు భావనలు, సంస్కృతి పరంపరలను పరిరక్షించాలని పెంపొందించాల్సిన ఆవశ్యకతను కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఇది మనకి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మ్యాటర్ అనమాట. ఇక్కడ చూడండి సాంఘిక శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాల యొక్క సంబంధం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సాంఘిక శాస్త్రం చూడండి ఫ్రెండ్స్, సాంఘిక శాస్త్రం సామాజిక శాస్త్రంలోనే అంతర్భాగమే అయినప్పటికీ సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రంలో అంతర్భాగం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, దాని డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. అంతర్భాగమే అయినప్పటికీ ఇతర శాస్త్రాలతో కూడా రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. చూడండి వీడు వేరే శాస్త్రాలతో కూడా రిలేషన్ పెట్టుకుంటున్నాడు. ఎవరు? సాంఘిక శాస్త్రం, సోషల్. చూడండి ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అనేది ప్రత్యేక శాస్త్రాలకు విద్యను అన్వయించబడిన విద్యాతత్వ శాస్త్రం, ఫిలాసఫీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాలతో కూడా ప్రత్యేక సంబంధం. విద్యా తత్వశాస్త్రం ఫిలాసఫీతోను, సైకాలజీతో కూడా అంటే మనోవిజ్ఞాన శాస్త్రాలతో కూడా మనోడు రిలేషన్ పెట్టుకున్నాడు అనమాట. ఎవరు? సోషల్. ఓకేనా. వివిధ కళలు మౌఖికంగా వివిధ కళలు, ముఖ్యంగా లలిత కళలు, బోధనాంశాలైన గణితం, రసాయన, భౌతిక, జీవశాస్త్రాలు, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం మొదలైన అనేక అంశాలతో కూడా మన సోషల్ అనేది రిలేషన్ పెట్టుకుంది అనమాట. ఓకేనా. వివిధ కళలు కానీ ముఖ్యంగా ఏమంటున్నాడో లలిత కళలు, బోధనాంశాలైన గణితంతో కూడా రిలేషన్ ఉంది. రసాయన, భౌతిక, జీవ శాస్త్రాలతో, న్యాయ శాస్త్రము, ఖగోళ శాస్త్రాలతో కూడా మన సోషల్ అనేది రిలేషన్ పెట్టుకున్నాడు. ఏమేమి పెట్టుకున్నాడో చూద్దాం ఇప్పుడు ఒకటే. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం ఫిలాసఫీ చూడండి ఒకసారి. ప్రతి వ్యక్తికి సహజంగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలనే ఆశయం ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీరు కూడా చెప్పండి. ప్రతి వ్యక్తికి సహజంగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆశయం ఉంటుంది. కానీ కొన్ని విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి బిభసాలు, ఇతర వ్యక్తుల ద్వారా ఇబ్బందులు, ప్రతిచర్యలు పరిష్కరించుకోవాలని వీలు లేని స్థితిలో అంతర్గత సంఘర్షణ అనేది ఆరంభమవుతుంది. కరెక్ట్ కదా. కొన్ని విపత్కర పరిస్థితుల్లో లేదంటే ప్రకృతి విభసాల ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా మనం ఆదర్శంగా జీవించాలంటే పక్కన వాళ్ళు ఊరికే ఉంటారా? ఉండరు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఈ ఇబ్బందులు, ప్రతిచర్యలు అనేవి పరిష్కరించుకునే వీలు లేని స్థితిలో మన యొక్క అంతర్గత సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సమయంలో మంచి సలహాలు ఇచ్చి మనోధైర్యాన్ని కలిగించే వ్యక్తులుంటే సరిదిద్దుకోవచ్చు, లేకపోతే విచక్షణ కోల్పోతాం. చూడండి మనకి ఎవరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతో ఉంటే మనము పైకి వెళ్తాం. పక్కన డిస్కస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో నాశనం అయిపోతామని చెప్తున్నాడు. డైరెక్ట్ గానే చెప్తున్నాడు వాడు. ఓకేనా. చూడండి తదానుగుణంగా
వ్యతిరేక భావనను అలవర్చుకోవడం అనేది జరుగుతుంది. చూడి ఇలాంటి సమయంలో హేతుబద్ధమైన ఆలోచన, ధర్మ నిరాతిని ప్రబోధించే మహనీయుల యొక్క బోధనలు, సందేహ నివృత్తి, ధార్మిక భావనలు, శాంతియుత జీవనం అలవర్చుకోవడానికి మేధావులు, తాత్వికుల యొక్క రచనలు, వారి యొక్క జీవన విధానాలు ఆచరించడం ద్వారా మంచి ఆలోచనలను ప్రోత్సహించి సమాజ అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి అంతరాయం ఏర్పడకుండా చూడాలి. ఖచ్చితంగానే ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనము పాజిటివ్నెస్ తో ఉంటేనే ఏదైనా ఈజీగా మనము చేరుకోవచ్చు అనమాట. ఇలా వ్యక్తి శ్రేయస్సు చూడండి, వ్యక్తి శ్రేయస్సు అనేది సామాజిక శ్రేయస్సు అని భావింపజేయాలి. మన యొక్క వ్యక్తి శ్రేయస్సు అనేది సామాజిక శ్రేయస్సు అని కూడా మనము భావించాలంటున్నాడు. కాబట్టి సాంఘిక శాస్త్రం ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని బాలికలను సత్ప్రౌరులుగా, సుగుణ సంపన్నులుగా చేయడానికి తోడ్పడుతుంది అనమాట ఈ సోషల్ అనేది. విద్వేషాలను రేకెత్తించే చూడి మన యొక్క విద్వేషాలను రేకెత్తించే మత మూఢ్యాలను కానీ, అశాస్త్రీయ ఆలోచనలు కానీ రూపుమాపి ప్రేమ, దయ, జాతి, సహనం, సహకారం, సత్యం, శివం, సుందరం అనే తత్వాన్ని కూడా ప్రేరేపిస్తుంది. ఏది? సోషల్, మన సాంఘిక శాస్త్రం అనేది. విద్యార్థులను చైతన్యవంతులుగా చేసేది కూడా మన సోషల్ గా మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మనస్తత్వ శాస్త్రం, సాంఘిక శాస్త్రం మధ్య ఏమేమి రిలేషన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా? మన యొక్క సైకాలజీ, సాంఘిక శాస్త్రం. మానవ మనుగడ సుఖమయంగా గడపడానికి సమాజంలో అందరు వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఎంతగానో మనకు అవసరమవుతాయి అన్నమాట. అయినప్పటికీ కొందరు స్వభావం చూడండి, ప్రవర్తన, ఆలోచన తీరు వ్యతిరేకంగా ఉంటుంది. కరెక్ట్ కదా? ఈ మానవ మనుగడ సముఖం చూడు ఈ మానవ మనుగడ సుఖమయంగా గడపడానికి సమాజంలో అందరు వ్యక్తుల సహాయ సహకారాలు అనేది ఎంతగానో అవసరం ఉన్నప్పటికీ కొందరి స్వభావం అనేది, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది, ఆలోచన తీరు అనేది డిఫరెంట్ గా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. ఓకేనా? అలాంటి వ్యక్తి ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తికి అలాంటి సిచ్యువేషన్ మనకి ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అతనితో చనువుగా అంటే క్లోజ్ గా ఉండి అతని యొక్క ప్రవృత్తిని, ఓకేనా, ప్రవృత్తిలో ఉన్న కారణాలను నివారణ మార్గాలు చూపే ప్రయత్నాలు చేయకుండా అతని సమాజంలో వెలివేసినట్లుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆపోజిట్ గా ఉన్న వ్యక్తిని మనము దానికి రీజన్స్ ఏమి అవి అన్ని కనుక్కొని మంచి ప్రవర్తనలో చేయాలి. కానీ మనల్ని ఏం చేస్తారు, ఈ సమాజంలో వాడిని చెడ్డ చేసి దూరం పెట్టేస్తారు అనమాట. ఓకేనా? ఈ పద్ధతి వల్ల అతనిలోని ప్రవర్తన మరింత విచిత్రంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ సమాజం పైన తనకి అభిప్రాయం అనేది మారిపోతుంది అనమాట. అతను అప్పుడు భావోద్వేగానికి లోను కావడం, ఇతరులకు హాని కలిగించడం లేదా తనకు తానే హాని చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? చూడండి, ఒకవేళ అతని యొక్క పూర్వ చరిత్ర బాగుండి సమాజ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండి మరింత మధ్యాంతరంగా అతని యొక్క ప్రవర్తన అనేది, మానసిక స్థితి మతి భ్రమించడం లాంటివి జరిగితే సానుభూతితో పరిశీలించి తదానంతరం క్రమంగా అతని సమాజం పట్ల ప్రేరణ అనేది కలిగే రీతిలో మార్పు చేయాలంటున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనము కానీ ఒకసారి ఆపోజిట్ అయినాం అనుకో సమాజానికి, ఆటోమేటిక్ గా దానిని చేంజ్ చేయాలి. చేంజ్ చేయకపోతే మనకి ఏమొస్తుంది ఆలోచన, ఆటోమేటిక్ గా ఇతరులకు హాని చేయాలి, మనకి సమాజం నాశనం చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇతరులకు హాని చేయాలనే భావోద్వేగం వస్తుంది. ఈ మైండ్ సైకాలజీలోనే ఇదే చేస్తుంది. అతని యొక్క పూర్వ చరిత్ర బాగాలంటే కానీ సమాజ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యంగా ఉండి మధ్యాంతరంగా అతని యొక్క ప్రవర్తన లేదా మానసిక స్థితి అనేది మతి భ్రమించడం జరిగితే ఏమవుతుంది, సానుభూతితో మనం పరిశీలించి మనం ఏం చేయాలి, మనకి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనము మార్చాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ సాంఘిక మార్పు వ్యక్తి మార్పును కోరి ఈ సాంఘిక మార్పు అనేది వ్యక్తి మార్పును కోరి అతనికి విద్య, మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. చూడండి, ఈ సైకాలజీకి సంబంధించిన కొంతమంది ఉంటారు, సైకాలజీకి సంబంధించిన కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుపోయి మన కౌన్సిలింగ్ అనేది ఇప్పించి వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు అనేది తీసుకురావాలంటున్నారు. ఓకేనా? చూడండి, వ్యక్తి యొక్క మూర్తిమత్వం, ప్రవర్తన, స్మృతిధారణ మొదలైన అంశాలను ప్రతిబింబించే అంశాలుగా అనువంశికత ద్వారా కూడా రావచ్చు. ఇదే మన సైకాలజీలో ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి. వ్యక్తి యొక్క మూర్తిమత్వం కానీ, ప్రవర్తన కానీ, స్మృతి ద్వారా కానీ మొదలైన అంశాలను ప్రతిబింబించే విధంగా మనం ఈ అంశాలను అనువంశికత ద్వారా మార్పులు అనేది ప్రతి వ్యక్తిలో ప్రవర్తనలో మార్పులు అనేది తీసుకొని వస్తామన్నమాట. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం కాకుండా ప్రవర్తన మార్పులు ఆశించే రీతిలో కూడా వ్యతిరేక దిశలో కానీ మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితుల ప్రభావం కూడా ప్రవర్తనలో మార్పులు ఆశించి ఆపోజిట్ గా తయారవడానికి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? కాబట్టి ఏమంటున్నారు చూడండి, కాబట్టి
ఆరోగ్యకర సమాజం రూపొందించడానికి నేటి బాల బాలికలకు మంచి ప్రవర్తన అలవడే చూడి మనం ఏం చేయమంటున్నాడు మంచి ఆరోగ్యకర సమాజం రూపొందించాలంటే నేటి బాల బాలికలకు మంచి ప్రవర్తన అలవడే రీతిలో మనం బోధనాంశాలను ప్రవేశపెట్టాలి ఆటోమేటిక్గా పిల్లలకి మంచి ప్రవర్తన అనేది వస్తుందన్నమాట ఈ సామాజిక దృక్పథం శాంతి క్రమశిక్షణను అలవర్చడానికి ఆశించిన ప్రవర్తన మార్పు అనేది తీసుకొస్తుంది మంచి బోధన అనేసి మంచి బోధన అంశాలు మనము స్కూల్లో పిల్లలకి ప్రవేశపెట్టామంటే ఆటోమేటిక్గా మంచి ప్రవర్తన అనేది వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఉపాధ్యాయునికి ఈ ప్రక్రియలో ప్రథమ స్థానం ఉంటుంది సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో ఉపాధ్యాయుడు ఒక గ్రామీణ వైద్యుడు ఎస్ సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో ఉపాధ్యాయుడు ఒక గ్రామీణ వైద్యుడిగా మనం చెప్పొచ్చు ద టీచర్ ఈజ్ ఎ సోషల్ రూరల్ డాక్టర్ కరెక్టే కదా ఈ సమాజంలో ఏర్పడే అసమానతలను రూపుమాపడానికి మెయిన్ పాత్ర పోషించేది ఎవరు అంటే ఒక ఉపాధ్యాయుడిగా మనం చెప్పవచ్చు దీంతో నో మోర్ డౌట్ అందులో సాంఘిక శాస్త్రం బోధించే అధ్యాపకులు చూడండి మన యొక్క సోషల్ బోధించే శాస్త్రం అధ్యాపకులు అయితే ప్రధాన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఖచ్చితంగా సోషల్ ఎందుకంటే మన సాంఘిక శాస్త్రం అనేది అన్నిటికీ రిలేషన్ ఉంది కాబట్టి సాంఘిక శాస్త్రం సర్దుబాటు తత్వాన్ని నేర్పుతుంది చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయుడు బాల బాలికలు చూడి ఉపాధ్యాయుడు అనేవాడు బాల బాలికల యొక్క తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనస్తత్వ స్థాయికి తగ్గ రీతిలో బోధనాంశాలు రూపొందించి బోధించాలి పిల్లలకు సంబంధించి వారి స్టేజ్కి సంబంధించి మనం పాఠ్యాంశాలను రూపొందించుకొని వాళ్ళని సక్రమమైన రీతిలో ప్రవేశపెట్టడానికి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది ఉపాధ్యాయునికే ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనస్తత్వ శాస్త్రానికి సోషల్కి ఉన్న రిలేషన్ అనేది ఓకేనా చూడండి రాజకీయ ఆర్థిక అంశాలు రాజకీయ ఆర్థిక అంశాలు సాంఘిక శాస్త్రం అంటే అంశం సార్ ఒక రాజకీయ ఆర్థిక అంశాలని సాంఘిక శాస్త్రంతో రిలేషన్ చూద్దాం మానవుడు సంఘజీవి ఎస్ మానవుడు సంఘజీవి క్రూర జంతువుల నుంచి ప్రకృతి విభసాల నుంచి తనను తాను రక్షణకు ఇతరుల సహాయాన్ని కోరుతూ తను కూడా ఇతరులకు సహకరించాలనే ఆలోచన క్రమాన్ని అలవర్చుకున్నాడు కరెక్ట్ కదా మానవుడు సంఘజీవిగా చెప్పొచ్చు క్రూర జంతువుల నుంచి ప్రకృతిలో విభసాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోవడం తాను కూడా ఇతరులకు సహకారం చేయడం అనేది మనము అలవర్చుకోవడం జరిగింది ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే రీతిలో ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే రీతిలో నియమాలను కట్టుబాట్లను పద్ధతులను రూపొందించుకొని ఆచరిస్తూ ఇతరులు కూడా ఆచరించాలనే క్రమం ఆరంభమై ఇదే పరిపాలన వ్యవస్థ కూడా దారితీసింది ఎస్ కరెక్ట్ కదా ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే రీతిలో అనేక నియమాలు కట్టుబాట్లు పద్ధతులను రూపొందించుకొని మన పరిపాలన అనేది సాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒకసారి చూద్దాం నియమాలను అతిక్రమించిన వారికి ఎవరైనా ఈ రూల్స్ అనే రెగ్యులేషన్స్ ని అతిక్రమించిన వారికి అదుపు చేయడానికి సమిష్టి భాగస్వామ్యంతో ఒక యంత్రాంగాన్ని కూడా రూపొందించుకున్నాడు అనమాట మానవుడు అటువంటి సంస్థ ద్వారా తనకు కావలసిన అవసరాలను సమకూర్చుకుంటూ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో సమిష్టి కృషిని కొనసాగిస్తున్నాడు ఈ పరిపాలన యంత్రాంగంలో తాను కూడా భాగస్వామ్యమై బాధ్యతలను కూడా పంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట తరతరాల నుంచి ఈ పరిపాలన విధానం అనేది అనేక రూపాల్లో కొనసాగించబడి రాచరిక కులీన నిరంకుశ విధానాలను పాటించే ప్రభుత్వాలు దాదాపు కనుమరుగై సంక్షేమ సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యాలు విశ్వవ్యాప్తంగా ఆవిర్భించాయి కరెక్టే కదా రాచరిక కులీన నిరంకుశ విధానాలు అనేవి పాటించే ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏం ప్రభుత్వాలు ఉన్నాయి మనకి సంక్షేమ సామ్యవాద ప్రజాస్వామ్య రాజ్యాలే ప్రజెంట్ కనిపిస్తున్నాయి అన్నమాట ఓకేనా విశ్వవ్యాప్తంగా ఇవి ఆవిర్భవించాయని కూడా మనం చెప్పుకోవచ్చు చూడండి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అనేది వర్తమాన దేశాలు వెనుకబడిన దేశాలు దాదాపు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తూ ఒకవేళ అటువంటి వారిని విస్మరిస్తే ప్రగతి కుంటుపడుతుందనే భావన అన్ని రకాల ప్రభుత్వాలకు అర్థమవుతుంది ఏమంటున్నారు చూడండి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఓకేనా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అనేది వర్తమాన దేశాలు అంటే వెనుకబడిన దేశాలు దాదాపు ఈ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు అనేది కల్పిస్తే ఆటోమేటిక్ గా మన ప్రగతి అనేది డెవలప్మెంట్ అనేది బాగా అభివృద్ధి చెందుతుందని అన్ని ప్రభుత్వాలకి బాగా తెలుసు అనమాట ఓకేనా చూడండి యుఎన్ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల ఐక్యత యుఎన్ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల ఐకమత్యంతో వర్తమాన దేశాలు అలీన దేశాలు అగ్ర దేశాలు సంపన్న దేశాలు కలిసి కట్టుగా శాంతి సహకార భావాలతో ముందుకు సాగిపోతున్నాయి ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో
వివిధ దేశాలు, అనేక దేశాలు ఐకమత్యంతో వర్తమాన దేశాలుగా, అలీన దేశాలుగా, అగ్ర దేశాలుగా, సంపన్న దేశాలుగా కలిసికట్టుగా శాంతి సహకార భావాలతో ముందుకు సాగిపోతున్నాయన్నమాట. వీటన్నిటికీ మూలమేమి? సాంఘిక అభ్యుదయం, ఈ సోషల్ అనేది. ఓకేనా? దీని ద్వారానే సాధ్యమవుతుంది. ఈ పారిశ్రామిక అభివృద్ధి చూడి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, వస్తు ఉత్పత్తి పెరిగి పోటీ మార్కెట్ గాని, ఆర్థిక స్వావలంబన మొదలైన అంశాల పట్ల చైతన్యం అనేది ఏర్పడిందనమాట. విద్యారంగం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలన, తద్వారా పేదరిక నిర్మూలన అనేది కూడా మొదలైన అంశాలు మనం పరిగణలోకి తీసుకొని అభివృద్ధి కోసం ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఇందులో సాంఘిక శాస్త్ర ప్రభావం ఎంతగా ఉందనడంలో సందేహం అనేదే లేదని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం ఇతర పాఠశాల స్థాయి బోధనా విషయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, భాషా విషయాలకి ఏం రిలేషన్ ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి. సాధారణంగా నేటి పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరత ఎంతగానో ఉంది. ఎస్, మన ప్రజెంట్ ఉన్న పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయుల టీచర్స్ కొరత అనేది చాలా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఒకే ఉపాధ్యాయుడు బహుళ విషయాలు బోధించాల్సిన అవసరం ఎదురవుతుంది. ఒకే ఉపాధ్యాయుడు బహుళ విషయాలు అనేది బోధించడానికి చాలా ఎదురవుతుంది అనమాట. ముఖ్యంగా భాషా విషయాలను మాతృభాష, ద్వితీయ భాష హిందీ, తృతీయ భాష ఆంగ్ల భాష ఆంగ్ల భాష తృతీయ భాష మనం చెప్తామన్నమాట. మొదలైన అంశాలను బోధించేటప్పుడు భాషకు పరిసరాల విజ్ఞానం మనకి సాంఘిక శాస్త్ర బోధన విషయాలైన ఏదైనా సామ్యాలు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు జాగ్రత్తతో బోధించాలి. ఒకటైనా ఒకే ఉపాధ్యాయుడు అన్ని విషయాలను బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చారిత్రక అంశాలు, మత సంబంధమైన ఇతర అంశాలు కానీ, ధర్మ సంబంధమైన అంశాలు కానీ, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు బోధించేటప్పుడు అవసరాన్ని బట్టి ఆయా విషయాలు బోధనకు ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలంటున్నాడు. కరెక్టే కదా? ఈ చారిత్రక అంశాలు, మత సంబంధమైన ఇతర అంశాలు, ధర్మ సంబంధమైన అంశాలు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు బోధించేటప్పుడు అవసరాన్ని బట్టి ఆయా విషయాల యొక్క బోధకులు అంటే సహాయ టీచర్స్తో మనము ఒకరినొకరు టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి సంప్రదించుకొని బోధన అనేది చేయాలంటున్నాడు. సందిగ్ధత, వైవిధ్య భావనలు ఉన్న అంశాలు ఉన్నప్పుడు సరసమైన సమాచార సేకరణ అనేది కావించాలి. అదేవిధంగా భాషలు సరసైన భావ వ్యక్తీకరణకు తోడ్పడే విధంగా ఉండాలంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇది భాషా సంబంధమైన విషయాలు అయితే కళలు సాంఘిక శాస్త్రం అంతరం. కళలు సాంఘిక శాస్త్రం అంతర్ సంబంధాలు ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, గాత్రం, నాట్యం విద్యార్థుల్లో సాంప్రదాయ రీతులను బోధించడంలో సాంఘిక శాస్త్రం ఎంతగానో ఉపకరిస్తుంది. చూడండి, ఈ సాంఘిక శాస్త్రానికి కళలకు ఉన్న అంతర్ సంబంధం ఏమంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, చిత్రలేఖనం, గాత్రం, నాట్యం ద్వారా విద్యార్థుల్లో సాంప్రదాయ రీతులలో బోధించడంలో ఈ సాంఘిక శాస్త్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నాడు. చూడన్నా, ఆయా కాలాలకు సంబంధించిన రీతులు, చారిత్రక నేపథ్యాలు అన్ని సాంఘిక అంశాలకు సంబంధించినవి కదా. ఈ అజంతా చిత్ర సంపద, ఎల్లోరా ఎలిఫెంట్ గుహలు, గుడులు, గోపురాలు, పురాణ సంబంధమైన ఇతిహాస కథలు ఇవన్నీ పరోక్షంగా సాంఘిక శాస్త్ర అనుబంధ విషయాలే అని మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి బాలికలకు సర్వతోముఖాభివృద్ధికి ఏది ఉపయోగపడుతుంది? లలిత కళను నేర్పించాలి. చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ అడిగేశారు మనకి. బాలికలకు సర్వతోముఖాభివృద్ధికి లలిత కళలను నేర్పించాలి. ఇది బిట్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గణితం, సాంఘిక శాస్త్రం. మ్యాథ్స్ కి సాంఘిక శాస్త్రానికి ఏమన్నా రిలేషన్ ఉందా? ఈ రిలేషన్ ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మానవుడు తన నిత్య జీవితంలో అనేక వస్తు సముదాయాలను ఉపయోగిస్తుంటాడు. ఎస్, మానవుడు తన నిత్య జీవితంలో అనేక వస్తువులు, మీరందరూ నెంబర్ ఆఫ్ బుక్స్ కొంటారు, నెంబర్ ఆఫ్ మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ, నెంబర్ ఆఫ్ మనకి ఏం కావాలంటే అవన్నీ కొంటూ ఉంటాం, మొబైల్స్ అవి ఇవి. ఓకేనా? వాటి ప్రయోజనం ఆర్థిక విలువలను పరిగణలోకి తీసుకోవడం లేదు. వాటి యొక్క ప్రయోజనం కానీ ఆర్థిక విలువను మనం పరిగణలోకి తీసుకుంటామంటే తీసుకోవడం లేదు. ప్రకృతిలోని ప్రతి వస్తువు కొంత విలువను కలిగి ఉంటుంది. ఈ విలువకు సంబంధించిన విలువ అంటే ఏమని మనం 9వ క్లాస్లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఆ 9వ క్లాస్ ఎకనామిక్స్ లో మనకు వస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ యూనిట్ లో ఈ విలువను మనం గణిత భావనలో ద్రవ్యమానం, సంఖ్యామానంలో బోధిస్తాం. కొన్ని విషయాలను, ఉదాహరణకు అర్థశాస్త్రంలోని వస్తువుల విలువ, ప్రయోజనం, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇతర ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ వ్యవస్థ మొదలైన అంశాలను గణితం, సాంఘిక శాస్త్రంలో ఉన్నప్పటికీ ఆయా బోధకులు ఎవరికి వారే బోధిస్తున్నారు. కానీ ఇరువురి సమన్వయంలో ఒకే తరగతిలో బోధిస్తే
సమయం అనేది ఆదా, విషయ ప్రాధాన్యం అనేది పెరుగుతుంది అంటున్నాడు. కాబట్టి సాంఘిక శాస్త్రం, పరిసరాల విజ్ఞానం అనేది గణిత శాస్త్రాలు కూడా సహసంబంధంగా ఉంది అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే ఎగ్జాంపుల్‌కి అర్థశాస్త్రంలో ఉన్న వస్తువు విలువలు, అదే విధంగా జాతీయ ఆదాయం గాని, తలసరి ఆదాయం గాని, ఆర్థిక సేవలకు సంబంధించింది, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మొదలైన అంశాలన్నీ మ్యాథ్స్‌తో రిలేషన్ అయి ఉన్నాయా లేదా? గణితానికి సంబంధించిన అంశాలు ఉంటాయా లేదా? ఉంటాయి గదా! ఈ సాంఘిక శాస్త్రంలో చూడు గణితము, సాంఘిక శాస్త్రం ఉన్నప్పటికి కూడా ఆయా బోధకులు అంటే దాన్ని బోధించేవాళ్ళు వారికి సంబంధించి వారే సెపరేట్‌గా బోధిస్తున్నారనమాట. కానీ ఇరువురు సమన్వయంతో ఒకే తరగతికి బోధిస్తే ఈ సమయము, ఆదా అనేది తగ్గి విషయ ప్రాధాన్యత అనేది పెరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సామాన్య శాస్త్రానికి, సాంఘిక శాస్త్రానికి మధ్య రిలేషన్ ఏముందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సోషల్‌కి, సైన్స్‌కి ఓకేనా? మనకి చాలా బాగా ఇంపార్టెంట్ ఇవన్నీ. చూడండి సాంఘిక శాస్త్రంలోని 4 ప్రధాన సాంఘిక శాస్త్రంలో ఎన్నున్నాయి? 4 ప్రధాన అంశాలున్నాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమేమి? భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రాలకు సమాన ప్రాధాన్యతలున్న సామాన్య శాస్త్రంలోని భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల్లో కొన్ని పాఠ్యాంశాలతో అంటే సహసంబంధం ఉన్న బోధనాంశాలు ఉంటాయి. యెస్. మన సాంఘిక శాస్త్రంలో ఉన్న ప్రధాన అంశాలు ఏవేవి? భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రానికి ఏ విధంగా రిలేషన్ ఉందో వీటికి రిలేటెడ్‌గా సామాన్య శాస్త్రంలో కూడా భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు శాస్త్రాలకి రిలేషన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఒకసారి. కొన్ని విషయ భాగాలు అనేది ఎగ్జాంపుల్ చూడండి. భూగోళంలోని ఉష్ణం గాని, వాతావరణం భూగోళంలో ఉష్ణం, వాతావరణం, గాలి, నీరు పీడనం, వాతావరణం మొదలైన వాటితో పాటు భౌతిక శాస్త్రానికి దగ్గరగా బాండ్లు ఉంటాయి. ఇది భూగోళ శాస్త్రంలో ఉష్ణం గురించి చెప్పుకుంటాం, వాతావరణం గురించి చెప్పుకుంటాం, గాలి, నీరు, పీడనం, వాతావరణం, వర్షపాతం మొదలైనవి చెప్పుకున్నాం. ఇదే విధంగా ఫిజిక్స్ లో కూడా మనం ఉష్ణం, హీట్ అంటే ఏమి చెప్పుకోమా? ఎస్, మన ఫిజిక్స్ లో ఉందన్నమాట. పీడనం అంటే ఏమి, నీరు అంటే ఏమి, గాలి గురించి కూడా చెప్పుకుంటాం. అలాగే జీవశాస్త్రంలో చూడండి, భూగోళం భూగోళంలో ఏమేమి వస్తాయి చూడండి. చరిత్రలకు భూగోళ శాస్త్రంలో చరిత్రలకు కొన్ని అంశాలు అనేవి పరస్పర ఆధారాలుగా ఉన్నాయన్నమాట. భూగోళంలోని ఖనిజ సంపదలు కానీ సామాన్య శాస్త్రంలో ప్రయోగాలకు వినియోగించబడతాయి. కరెక్ట్ కదా? మనం భూగోళ శాస్త్రంలో జాగ్రఫీలో చెప్పుకునే ఖనిజ సంపదలకు సంబంధించిన ఖనిజాలకు సంబంధించిన మ్యాటర్ని మనం చెప్పుకుంటే వాటిని తీసుకొచ్చి ఏమిట్లో వాడతాం మనము? సామాన్య శాస్త్రంలో ప్రయోగాలలో ఈ ఖనిజాల గురించి వాడుకుంటాం అనమాట. ఓకేనా? ఇలా ఒకే విషయాన్ని బోధించాల్సిన వచ్చినప్పుడు ఉపాధ్యాయులు భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరించుకొని విద్యార్థులకు పూర్తి న్యాయం చేయవలసిందిగా కనీస బాధ్యత సామాన్య శాస్త్ర, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులపై ఉంటుంది. అంటే సైన్స్ టీచరు, సోషల్ టీచరు ఇలా సేమ్ రిలేటెడ్ టాపిక్స్ వస్తే ఒకరొకరు మీరు చెప్పుకోండి అని కొట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పాఠ్యాంశాన్ని సక్రమంగా పూర్తి చేయాల్సిన బాధ్యత టీచర్స్‌కి ఉందని చెప్తున్నారు అనమాట. ఈ పరిసరాల విజ్ఞానం అనేది 1, 2 పరిసరాల విజ్ఞానం 1 and 2 లను వేరువేరుగా బోధించాలని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నిర్ధారించింది. చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన బిట్టు, మీకు ఆల్రెడీ తెలిసింది. వీటి కనీస అభ్యసన స్థాయిలు, సామర్థ్యాలను కలిపి రూపొందించబడినాయి కాబట్టి సామర్థ్యాల ఆధారంగా రూపొందించబడినాయి కాబట్టి ఉపాధ్యాయులు వేరైనప్పటికీ విషయాల మధ్య అంతర్ సంబంధం, పరిసరాలను తెలుసుకోవడం, పరిసరాలను అధ్యయనం లేదంటే అభ్యాసనం, పరిసరాల పరిరక్షణ అనే మౌలిక భావనలను ఉపాధ్యాయులు విస్మరించరాదు. అన్ని కలిపి చెప్పాలన్నమాట, మర్చిపోకుండా టీచర్స్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కానీ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1 నుంచి 5వ తరగతి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1 నుంచి 5వ తరగతులకు 1 to 5th తరగతి వరకు ఈవీఎస్ 1 ఓకేనా, పరిసరాల విజ్ఞానం 1, 2 సమ్మిళితం చేసి ఒకే పుస్తకంలో రూపొందించే ఆలోచన ఉందంటున్నాడు. ఓకేనా? ఇది మనము అప్డేటెడ్ డ్రాఫ్ట్ కాపీలో వచ్చినప్పుడు క్లారిటీగా వస్తుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రస్తుతం కొన్ని తరగతులకు ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చింది. ఇలా రూపొందించడం వల్ల విషయ భారం విద్యార్థులకు తగ్గుతుంది, కానీ పాక్షికంగా ఒక ఉపాధ్యాయ పోస్టు రద్దు కావడం వల్ల కొంత నష్టం కూడా జరిగేది. ఇలా చేయడం వల్ల మనకి కంటెంట్ అనేది తగ్గుతుంది, కానీ ఒక ఉపాధ్యాయ పోస్ట్ అనేది కోల్పోతారని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? పరిసరాల విజ్ఞానం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్ర పరికరాలను ఉపయోగిత ప్రయోగాలు, పరిశోధనలను కలిసికట్టుగా చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. మనము సైన్స్ టీచరు, సోషల్ టీచరు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే పిల్లలకి మంచి విద్య అనేది అందుతుందని గుర్తుపెట్టుకోండి మీరు. ఈ పరిసరాల విజ్ఞానం నూతన ప్రక్రియలు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనా?
ప్రముఖ విద్యావేత్త కొఠారి, మన కొఠారి గారు వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం సరే. కొఠారి గారు ప్రాథమిక విద్యా కమిషన్ సిఫారసుల ప్రకారం విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలోనికి కీలక అంశాలను బోధించడంలో ఎదురయ్యే అంశాలను పరిగణనలోకి తీసుకొని కొంత మార్పు చేయడం అనేది జరిగిందనమాట. ఎవరు? మన కొఠారి కమిషన్. ఓకేనా? చిన్న తరగతుల విద్యార్థులకు ముఖ్యంగా వారు నివసించే స్థానిక పరిసరాలు, ప్రాంతీయ సమాచారాలు, మనము నిర్వహించుకునే పండుగలు, వేడుకలు, పాఠశాలలో నిర్వహించుకునే కార్యక్రమాల పరిచయాన్ని కలిగించాలని తెలియజేశాడు. యెస్! ఇప్పుడు మనం చదివే ప్రతి పుస్తకంలో కూడా ఇదే రిలేషన్, ఇదే మనకి టైప్‌లో ఇదే ఆర్డర్ వైస్‌గా ఉంటుందన్నమాట. కావాలంటే మీరు చూడండి. 1, 2 తరగతులకు సమాజం, ప్రకృతి పట్ల అవగాహన కలిగించబడిందన్నమాట. ఓకేనా? పని పట్ల గౌరవభావం అనేది కూడా పెరుగుతుంది. శ్రీ ఈశ్వరీబాయి పటేల్ గారి సూచనల మేరకు పరిసరాల విజ్ఞానాన్ని 1, 2గా విభజించి 1 అంటే సాంఘిక అంశాలని, 2 అంటే సామాన్య శాస్త్రం. చూడండి, సామాన్య శాస్త్రంగా బోధించడం జరగడం అనేది జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం, ఓకేనా? ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సాంఘిక శాస్త్రం గురించి. సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రాల అంశాలను చూడండి, ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ఏం చేస్తుంది? సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రాల అంశాలను స్థాయికి కొద్దిగా కుదింపజేసి ప్రాథమిక తరగతిలో 1-5వ తరగతుల్లో చూడండి, 1-5వ తరగతుల వరకు పరిసరాల విజ్ఞానం అనేది సామాన్య శాస్త్రం పేరుతో సిలబస్‌కు రూపకల్పన చేయబడుతుంది అంటున్నాడు. చూడు, ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ఏంటుందంటే ఏమంటున్నాడు? సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు సంబంధించిన అంశాలను ఆ స్థాయికి సంబంధించి కొద్దిగా మనం కుదింపజేసి ఏం చేయమంటున్నాడు? ప్రాథమిక తరగతులకు 1-5వ తరగతుల వరకు పరిసరాల విజ్ఞానం పేరుతో సిలబస్‌ని రూపకల్పన చేయాలి అంటున్నారనమాట. ఓకేనా? ఇప్పటికీ 2, 4, 5వ తరగతుల్లో పుస్తకాల యొక్క సిలబస్ అనేది మార్పు చేశారు. సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ తరగతి యొక్క పుస్తకాల సిలబస్ మార్పు చేయబడింది. మిగతా తరగతులకు కూడా క్షేత్ర స్థాయిలో సిలబస్ అనేది రూపకల్పన చేయబడుతుంది అంటున్నారు. ఇదంతా మనకి 2014 సంబంధించిన అకాడమిక్ బుక్ కాబట్టి అప్డేటెడ్ వర్షన్, డ్రాఫ్ట్ కాపీ మనం చదివినప్పుడు ఫుల్ మ్యాటర్ అప్డేటెడ్‌ది ఉంటుంది. దాని రెండిటిని మనము చదువుకోవాలి. ఏది గాని వదలకూడదనమాట. చూడండి, మనకి రివిజన్ అయితుంది. ఎక్కడ గాని మన క్లాస్ అనేది ఉన్నది గుర్తుపెట్టుకోండి. నేటి సమాజంలో విద్యార్థులు చురుకుగా పాలుపంచుకోవడానికి పాఠశాల విద్యారంగం విశేష స్థాయిలో కృషి చేస్తుంది. చూడండి, నేటి సమాజంలో విద్యార్థులు చురుకుగా పాలుపంచుకోవడానికి పాఠశాల విద్యారంగంలో విశేష స్థాయిలో కృషి చేస్తారనమాట. చిన్న పిల్లల్లో సృజనాత్మకత, క్రియాశీలత, వినూత్న కార్యక్రమాలను, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ పోటీలు, విద్యామేళాలు నిర్వహించబడతాయి. కరెక్టే కదా? చిన్నపిల్లల్లో క్రియేటివిటీ గాని, క్రియాశీలత గాని, వినూత్న కార్యక్రమాలను, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ పోటీలు అనేవి విద్యా మేళాలు కూడా నిర్వహించబడతాయన్నమాట. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను మరిన్ని అంశాలు తపాలా పెట్టె కృత్యం, విద్యార్థుల యొక్క దినచర్య నివేదిక ద్వారా కొనసాగించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? విద్యార్థులు ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని అందించడంలో బాలల సంఘాలు, అకాడమిక్ మానిటరింగ్ కమిటీలు, మండల వనరుల కేంద్రాలు ఎంఆర్‌సి తమ వంతు కృషిని కొనసాగిస్తుందని చెప్తున్నారు. ఓకేనా? చూడండి, ఈవీఎస్‌పై నూతన మూల్యాంకన విధానాలు. ఓకేనా? ఈవీఎస్‌పై నూతన మూల్యాంకన విధానాలు కృత్యాధార బోధనకు అనుసరించి రూపొందించే గ్రేడింగ్ కూడా ఇస్తున్నారనమాట. ఓకేనా? సాంఘిక శాస్త్రం సమైక్యతా విధానం అంటే ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సాంఘిక శాస్త్రానికి పాఠశాల బోధనాంశాల్లో విశిష్టమైన స్థానం అనేది ఉంది. ఈ సాంఘిక శాస్త్ర ఆవిర్భావానికి ఉన్న ఆవశ్యకతను సాంఘిక శాస్త్రం అంటాము. ఈవీఎస్ 1 అంటే పరిసరాల విజ్ఞానం 1ని పరిశీలిస్తే ప్రతి అంశం ప్రధానమైనదిగానే స్ఫురిస్తుంది మనకి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అని ఏ విషయాన్ని కూడా మనము వదిలేయలేమనమాట. ఒకవేళ అలా అశ్రద్ధ చేస్తే విద్యార్థులకు నష్టం కలిగించిన వారం అయితే ఖచ్చితంగా అవుతామనమాట టీచర్స్‌గా. పాఠశాల స్థాయిలో దాదాపు అన్ని బోధనాంశాలు ఆల్ సబ్జెక్ట్స్ దానికి అదే ప్రాముఖ్యతను చూపిస్తాయన్నమాట. చూడండి, విద్యా కార్యక్రమాలలో గణితము, ఆంగ్లము, సామాన్య శాస్త్రాలకు ఉదయం పూట కేటాయిస్తే చూడండి, మార్నింగ్ ఏం చేయాలి? మ్యాథ్స్, ఇంగ్లీషు, సామాన్య శాస్త్రాలకి ఇయ్యాలన్నమాట. అదే సాయంత్రం పూట చూడండి, తెలుగు, హిందీ, చివరగా సాంఘిక శాస్త్రానికి కేటాయిస్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు సిలబస్ కూడా పూర్తి చేయకుండానే వార్షిక పరీక్షల ద్వారా మూల్యాంకనం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో టీచర్స్ సకాలంలో సిలబస్ పూర్తి చేయకుండా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ విషయ బోధన సిలబస్‌ను పూర్తి చేయకపోవడం వల్ల తరగతిలో ఆయా విషయాల్లో వెనుకబడిపోయే ప్రమాదం అనేది ఏర్పడుతుందన్నమాట. ఈ ఉపాధ్యాయులు కూడా అనాసక్తిని చూపిస్తారు. ఏది ఏమైనప్పటికీ
సాంఘిక శాస్త్రంలో 4 విభాగాల్లో అన్నీ కలిపి ఐస్ క్రీమ్‌లా మీరందరికీ ఐస్ క్రీమ్ అంటే మేడం సార్ అందరికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేనా? ఈ ఐస్ క్రీమ్‌లా ఈ మన సోషల్‌ని బోధించాలంటున్నారు. ఓకేనా? చూడండి ఐస్ క్రీమ్‌కి బదులు పాలు, చక్కెర ఇతర పదార్థాల్లో దేనికదే విడివిడిగా తింటే ఐస్ క్రీమ్ రుచి మనకి లభిస్తుందా? లభించినట్లే సాంఘిక శాస్త్రంలో అంశాలు కూడా విడివిడిగా బోధిస్తే మనకు అర్థమవుతుందా అంటే అర్థం కాదు. ఐస్ క్రీమ్‌లా అన్ని అంశాలు కలిపి చెప్పాలంటున్నాడు. భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం ఒకదానికొకటి అనుబంధంగా ఎప్పుడు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాయన్నమాట. విడిపోవు ఇవి. ఓకేనా? ఈ 2 విషయాలకు అంతర్ సంబంధాలు ఉన్నందువల్ల ఉపాధ్యాయుడు ఒకరే బోధిస్తే చానా బాగుంటుంది. ఇరువురు ఇరువురు అధ్యాపకులు ఒకే అంశంపై చెప్పి వేరొక అంశంపై అశ్రద్ధ చేస్తే విద్యార్థులకు కావాల్సిన జ్ఞాన నిర్మాణం అనేది జరగదు. అవగాహన నైపుణ్యం అనేది కూడా జరగదంటున్నాడు. సాంఘిక శాస్త్ర బోధనలో ప్రత్యేక పద్ధతులను అన్వేషించాలన్నమాట. గ్రంథాలయము, ప్రయోగశాల, కళాశాలలు ప్రయోగశాల, కార్యశాలలు, సెమినార్‌లనేవి ఏర్పాటు చేయాల. నెక్స్ట్ కృత్యాలు, సహపాఠ్యాంశాలు కూడా ప్రోత్సహించి సమన్వయంతో బోధనాభ్యాసన ప్రక్రియలను పెంపొందించాలంటున్నాడు. పఠన నైపుణ్యాలను కూడా పెంపొందించాలి. ఓకేనా? నెక్స్ట్ సాంఘిక శాస్త్రం ఈవీఎస్ యొక్క పరిధి స్కోప్ ఆఫ్ ద స్కూల్ స్టడీస్ అంటే ఏమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఈ విశ్వంలో జీవ పదార్థం ఆవిర్భవించిన కాలం నుంచి నేటి వరకు అనేక పరిణామాలు చెందిందని మనం తెలుసుకున్నాం. అటువంటి పరిణామాలకు సంబంధించిన విషయాలను కొన్ని కొన్ని కాలబ్రహ్మంలో కలిసిన మరికొన్ని భౌతికంగా లిఖితపూర్వకంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. కరెక్టే కదా? వాటిని ఆధారంగా చేసుకొని మానవుడు నిరంతరం తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. కరెక్టే కదా? వాటి ఆధారంగానే మన యొక్క డైలీ లైఫ్ నడుస్తుందన్నమాట. వాటి యొక్క ప్రయోజనాలు, ఫలితాలు తోటి వ్యక్తులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాంఘిక శాస్త్రం అనగానే ఇది ఒక ప్రయోజనం లేని విషయంగా పాఠశాల స్థాయిలో ఈ విషయాన్ని ఎవరైనా ఏ విధంగానైనా బోధించవచ్చనమాట. స్కూల్లో స్కూల్ స్థాయిలో మనము ఈ విషయాన్ని ఎవరైనా ఏ విధంగా బోధించవచ్చంటున్నాడు. సిలబస్ పూర్తి చేసినా, చేయకపోయినా ఎలాగోలా విద్యార్థులను ఉత్తీర్ణులు చేయవచ్చనే భావన కొందరిలో ఈనాటికి కనిపిస్తుంది. కొంతమందికి ఇలా ఎవరైనా చెప్పచ్చులే, ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా పాస్ అయిపోతారులే అని ఆలోచిస్తున్నారనమాట. ఈ పాలక వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి. మన యొక్క సొసైటీలో పాలించే వాళ్ళు కూడా అదే విధంగా అంటున్నారు. వాస్తవానికి అలాంటి దృక్పథం సరైంది కాదని మన విషయ ప్రాధాన్యతే తెలుపుతుంది. కరెక్టే కదా? మన కంటెంట్ అనేది ఎంత ఉందో చూడండి ఒకసారి. పైన తెలిపిన ఆధారాల ప్రకారం ఈ సృష్టి ఎప్పుడు ఆవిర్భవించింది, దానిపై మానవుడు తన యొక్క మనుగడ ఎలా కొనసాగించాడో మనకు భౌగోళికంగా, చారిత్రకంగా తెలుస్తుంది ఆటోమేటిక్‌గా. ఓకేనా? అంటే సాంఘిక శాస్త్రంపై అంశాలన్నిటిని క్షుణ్ణంగా తెలియజేస్తుందనడంలో ఎలాంటి సందేహం కూడా మనకు లేదనమాట. ఈ అంశాన్ని గమనిస్తే అన్ని శాస్త్రాల ఆధారాల కంటే సామాజిక, సాంఘిక పరిసరాల ఆధారాలే అతి ప్రాచీనమైన కాలం నుంచి లభిస్తున్నాయి. కరెక్టే కదా? అన్ని శాస్త్రాల కంటే మన సోషల్‌కి సంబంధించి సామాజిక లేదా సాంఘిక పరిసరాల ఆధారాలే అతి ప్రాచీనంగా వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి. వాటి ఆధారంగా సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఎంతగానో తోడ్పడుతున్నందువల్ల అతి ముఖ్యమైనదిగా మనం మానవుని యొక్క ప్రగతికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేసే విషయంగా భావించినప్పుడు సాంఘిక శాస్త్రం అనేది ఎంతో శిక్షుడి మన యొక్క సోషల్ అనేది మానవుడిని ఓకేనా సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఈ సమాజ శాస్త్రము, సాంఘిక శాస్త్రం ఎంతగానో తోడ్పడుతుంది. ఓకేనా? అదేవిధంగా మానవుని యొక్క ప్రగతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందజేయడానికి కూడా మనము సోషల్‌ని చెప్పవచ్చనమాట. వాస్తవంగా చూడండి ఏం చెప్తున్నాడో. వాస్తవంగా సాంఘిక శాస్త్రం ఎప్పుడు ఆరంభమైంది? దీనికి అంతం ఎక్కడుంది? అని మనం నిర్ధారణ చేయడం అనేది కష్టం. సాంఘిక జీవన ప్రక్రియ నిరంతరం మార్పులు చెందుతూ ఈ సోషల్ సైన్స్ ఆర్ డైనమిక్ ఆర్ ఎవర్ చేంజింగ్ సబ్జెక్ట్స్. చూడండి తన యొక్క లక్షణాలను ముందుకు తీసుకెళ్తాయి. కరెక్టే కదా? ఈ సాంఘిక జీవన ప్రక్రియలు అనేవి నిరంతరం మార్పులు చెందుతూ తన యొక్క లక్షణాలను ముందుకు తీసుకొని వెళ్తాయన్నమాట. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఏమంటున్నాడంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే సంకల్పంతో అటువంటి బాలబాలికల ద్వారానే రాబోయే సమాజం అనేది పురోగతి దిశలో ప్రయాణం చేయగలదని మనకి ఈ సాంఘిక శాస్త్రం చెప్తుంది. అందుకే వారిని ఉత్తమ శిక్షణ, సోదరతత్వం, శాంతి, సహనం, శాసన విధేయత, దేశ సమగ్రతకై భవిష్యత్తులో వారికంటూ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఓకేనా? ఇలాంటి శిక్షణలు ఇప్పించి దేశభక్తిని కూడా ప్రోత్సహిస్తుందన్నమాట.
కాబట్టి సాంఘిక శాస్త్రం ఉద్దేశాలకు చాలా విశాలమైన దృక్పథం ఉండి జ్ఞానము, అవగాహన, వినియోగము, అభిరుచులు, వైఖరులు, అభివృద్ధి, క్రియాశీలత నైపుణ్యాల అభివృద్ధి, శాస్త్రీయ దృక్పథం, ఆశావాదం మొదలైన అంశాలను ఈ సోషల్ అనేది నేర్పిస్తుంది అనమాట. ఓకేనా. భావోద్వేగాలను నియంత్రిస్తూ ప్రేమ, దయ, నైతిక విలువల ఆచరణ, అదేవిధంగా యువత పెడ మార్గంలో వెళ్లకుండా కావాల్సిన మార్గనిర్దేశాలను కూడా మన సోషల్ అనేది పెంపొందిస్తుంది అనమాట. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం అనేది రూపొందుతుంది. కరెక్ట్ కదా. అందుకే గాంధీజీ గారి మాటల్లో ఏమంటారంటే చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాడు. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. చూడు, ఈ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని చెప్పింది ఎవరు? గాంధీజీ. ఓకేనా. అంటే ద స్కూల్ ఇస్ ద మినియేచర్ ఆఫ్ ఇండియా. అన్ని రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ అంతా ఐకమత్యంగా జీవించే తత్వాన్ని అలవరుస్తుంది అంటున్నాడు. ఓకేనా. నికోలస్ రైట్ యొక్క అభిప్రాయం అది. ఇది కూడా ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్రం పరిధి చూడండి. సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైంది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని యొక్క ప్రస్తుత సమాజానికి సంబంధించింది. చూడండి, సాంఘిక శాస్త్రం పరిధి అనేది విశాలమైంది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని యొక్క ప్రస్తుత సమాజానికి సంబంధించింది. అంటే సాంఘిక శాస్త్ర పరిధి ప్రపంచమంతా విశాలమైంది, భూమిపై మానవుని యొక్క చరిత్ర అంతా సుదీర్ఘమైంది అని చెప్పవచ్చు అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి. కాబట్టి మానవునికి అతని యొక్క సాంఘిక పరిసరాలకు ఎప్పటికీ అవినాభావ సంబంధం అనేది ఉండి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఒక తరం కనుమరుగవుతూనే మరొక తరం అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. ఇదంతా మనకు బాగా ఈజీగా తెలిసిందే. ఇవన్నీ ఒక తరం కూడా తన యొక్క పరిసరాలను ఉపయోగించుకోవడం, పరిరక్షించుకోవడం అనేది ఆవశ్యకం అనేది ఉందన్నమాట. ఇలా ప్రకృతి, మానవుడు అతని సాంఘిక ప్రవర్తన బోధించే సాంఘిక శాస్త్రం నిరంతరం కొనసాగుతున్నాయి. అందుకే సాంఘిక శాస్త్ర పరిధిని నిర్దేశించడం అనేది సాధ్యమవుతుందా ఫ్రెండ్స్? చెప్పండి. కాదు. ఓకేనా. చాలా విశాలమండి. స్వీయ మూల్యాంకనం అని ఇచ్చాడు. సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రం పాఠశాలలో ప్రవేశపెట్టడానికి కారణాలు ఏవి, తర్వాత ప్రాథమిక తరగతిలో సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలి. ఈ కమిటీలు ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, ఎన్సిఎఫ్ 2005, కొఠారి కమిషన్, లక్ష్మణ్ స్వామి మొదలయ్యార్ కమిషన్, దాని యొక్క నిర్వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రం విజ్ఞానానికి మన యొక్క విద్యా ప్రణాళికలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, సాంఘిక శాస్త్రం ముఖ్య లక్షణాలు, పరిసరాల విజ్ఞానం అంటే ఏమి, ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 1986 జాతీయ విద్యా విధానం ద్వారా రూపొందించిన సాంఘిక శాస్త్ర అధ్యయన అంశాలు ఇంపార్టెంట్. ఓకేనా. పాఠశాలలో సాంఘిక అధ్యయనం స్థితిలో ఉంచే 3 రాయండి అంటున్నాడు. జియోగ్రఫీ, ఇవన్నీ మనకి బేసిక్ బిట్లు డైరెక్ట్గా అడుగుతారనమాట. మనకి మ్యాటర్ అనేది డెప్త్ ఉండదు, పైన ఉంటుంది, కానీ మెయిన్ పాయింట్స్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హిస్టరీ అంటే ఏమి, సివిక్స్ అంటే ఏమి, గృహ నిర్వహణ శాస్త్రం అంటే ఏమి, తర్వాత పరిసరాల విజ్ఞానం గురించి ఏ విధంగా అంటారు, సెకండరీ విద్య ప్రాధాన్యత ఇచ్చిన విద్య యొక్క పేరేంటి, విద్యార్థి గృహం అంటే ఏమి. ఓకేనా. అంతర్జాతీయ స్థాయి వరకు ఏ కమిటీ చాలా ఇంపార్టెంట్, ఏది ఇది, కొఠారి కమిషన్. SUPW సోషల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ ఏదో చేస్తారు, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఓకేనా. ఈ పరిసరాల విజ్ఞానం 1, 2గా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సూచించిన 2 బోధనా విధానాలు. పారిశోధిక వికాస అభివృద్ధి అంటే ఏమి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అధ్యాయం 2 వచ్చిందన ఆశయాలు, లక్ష్యాలు, విలువలు. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలు, విలువలు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఓకేనా. మీకు ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ వస్తే. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ యూనిట్ అనేది. మనకి నెంబర్ ఆఫ్ బిట్స్, ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకేనా. ఈ సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి గురించి పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ యూనిట్ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.